సర్వోదయం న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట తెలంగాణ జేఏసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ప్రొఫెసర్ కోదండరాం ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం నాకు దక్కిన గొప్ప అవకాశమని అన్నారు. ఎమ్మెల్యే శంకర్ తెలంగాణ అంటే మొదట గుర్తుకు వచ్చేది జయశంకర్ సార్ అని ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ కోసం 1952 నుండి జరిగిన 3 ఉద్యమాల్లో భాగస్వామ్యం కావడంతో పాటుగా సారథ్యం వహించారని కొనియాడారు. తెలంగాణ బాగుపడాలి, ఫలితాలు అందరికీ దక్కాలి అనే లక్ష్య సాధన కోసం అంకిత భావంతో పనిచేస్తున్నామని, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల కోసం పనిచేస్తున్నామని అన్నారు. जोहार जयशंकर अमर है, प्रोफेसर जयशंकर अमर है. जोहार तेलंगाना विद्यार्थी अमर वीरुలకు जोहार 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 तेलंगाना विद्यार्थी अमर वीरुలకు जोहार जोहार. ఆశయాలను जयशंकर अमर रहे, प्रोफेसर जयशंकर अमर रहे, प्रोफेसर जयशंकर अमर रहे, प्रोफेसर जयशंकर अमर रहे. जोहार तेलंगाना विद्यार्थी अमर वीरुలకు जोहार जोहार तेलंगाना विद्यार्थी अमर वीरुలకు जोहार जोहार. కొందూరు మండల్ తెలంగాణ నిజమైన ఉద్యమకారుడు, తెలంగాణ జాతీయపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వాళ్ళ ఉద్యమకారులు జేఏసీ పెద్దలు కోదండరాం సారు, రాఘవాచారి సారు అందరూ కూడా జయశంకర్ సార్ యొక్క అభిమానులు ఇక్కడికి వచ్చి నిజమైన నివారణ తెలంగాణ రావాలి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, నీళ్లు నిధుల పరంగా ఈ తెలంగాణ వివక్షతకు గురైందని చెప్పి పెద్ద పోరాట యోధుడు, మొట్టమొదటి ఉద్యమకారుడు కాబట్టి వారు చనిపోవడం ఈ తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు కాబట్టి వారి యొక్క సిద్ధాంతాన్ని, వారి యొక్క ఆశయాలను నిజంగా ఇలా ప్రజాపాలన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చింది కాబట్టి అలా ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికే ఇలా ఇంత పెద్ద ఎత్తున వారికి నూతనంగా విగ్రహావిష్కరణ చేయడం జరిగింది, నివాళులు అర్పించడం జరిగింది. పెద్ద ఎత్తున అందరూ కూడా వారికి ఆత్మ శాంతించాలని చెప్పి కూడా భగవంతుడు కోరుతారు. తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అన్ని విన్నాక మన్మోహన్ సింగ్ గారు ఇంత అన్యాయం జరిగితే మరి మీరు ఎందుకు ఈ రాష్ట్రం విలీనానికి ఒప్పుకున్నారు అని అన్నారు. మేము ఎప్పుడు ఒప్పుకున్నామండి? 52లో విలీనానికి ముందు ఆందోళన చేసిన విలీనం వద్దని. 69లో ఈ ఒప్పందాలు అమలు కాలేదు, విలీనం చేసినప్పుడు ఇచ్చిన హామీలు అమలు కాలేదని చెప్పి మా రాష్ట్రాన్ని విడదీయమని చెప్పి మేము అప్పుడు కొట్లాడినాం. ఇగో ఇప్పుడు మళ్ళీ ఆ విభజన ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి మేము ఇప్పుడు మళ్ళీ డిమాండ్ చేస్తూనే ఉన్నాం. మేము ఎప్పుడు కూడా మౌనంగా ఉండలేదు, అందుకు నేనే సాక్ష్యం అన్నాడు. అది వాస్తవానికి ఆయన యొక్క తెలంగాణలో ఆయన స్థానాన్ని కూడా తెలియజేస్తున్నది. 3 తరాల ఉద్యమానికి ఒక వారధిగా నిలిచాడు. అయితే పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధనతో పూర్తవుతుందని ఆయన అనుకోలేదు. రాష్ట్ర సాధన వరకు రాష్ట్రం కోసం కొట్లాడాలి, రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేయాలి అని చెప్పి ఆయన అందరికీ ఉద్బోధన చేశారు. ఆయన చనిపోయే ముందు ఎక్కడ మీటింగ్ జరిగినా మీరు నాకు మాట ఇవ్వాలి, తెలంగాణ ఏర్పడినాక కూడా తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడతానని మాట తీసుకునేవాడు. అంతేకాదు ఆయన ఒక మాట కూడా మాకు చెప్పింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన కంటే
తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేసుడే చాలా కష్టం, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలంగాణ బాగుపడాలి, ఫలితాలు అందరికీ దక్కాలి. ఆ లక్ష్య సాధన కోసం మేము చాలా కొట్లాటం నడపవలసి వస్తుంది. ఆ ప్రయత్నము ఇవాళ మరి మనం కొనసాగిస్తూ ఇవాళ వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఆశయ స్థితికి కంకణబద్ధులమై మరింత ముందుకు సాగటానికి ఇవాళ అనుకూల వాతావరణం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజాస్వామిక విలువలను పెంపొందించడానికి ఏర్పడింది. ఆ ప్రజాస్వామిక విలువలు పెంపొందుతున్న నేపథ్యంలో జయశంకర్ సార్ మార్గనిర్దేశన చేసిన దాని ప్రకారం ఈ ప్రాంత అభివృద్ధికి అందరం కూడా ఇలా కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఇది అందుకనే వారి విగ్రహం మాత్రమే ఏర్పాటు చేయట్లేదు, వారి ఆశయాలకు కూడా మనం బద్దులమై తెలంగాణను అభివృద్ధి చేద్దామనే ఒక నిర్ణయానికి వచ్చి ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుతున్నామని చెప్పి నేను చెప్పదలిచిన వారికి నివాళి. వారి ఆశయ ఇప్పుడు రేపు మనం ఎంత గట్టిగా నిలబడవలసి వస్తుంది మీరు ఆలోచించండి. అప్పుడు మనకు అర్థమవుతుంది ఇట్లాంటి నాయకుల పాత్ర ఏంది, మాలాంటి వాళ్ళని ఏం చేయగలం అనేది. అప్పుడు మనకు జయశంకర్ సార్ రోజు యాదికి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం అప్రమత్తంగా లేకపోతే, సంఘటితంగా నిలవకపోతే మన వనరుల పైన మనకు అధికారం దక్కడం అనేది సాధ్యం కాకపోవచ్చు. ఇవాళ అందుకనే చాలా సీరియస్గా మనం చర్చ చేయవలసిన విషయం ఏంటంటే, మనము ఈ సమయం వచ్చినప్పుడు మళ్ళా మనకు భావవ్యాప్తి ఆందోళన రాజకీయ ప్రక్రియ అనే మార్గము మనకు ఒకటి తప్పదు. మా అస్తిత్వాన్ని మేము కాపాడుకుంటాం, మా తోవలో మేము అభివృద్ధి చెందుతాం, మా అవకాశాలను మా స్వేచ్ఛను ఇవాళ మాకు గౌరవించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ఆ గౌరవానికి ఏమాత్రం భంగం కలిగినా మనం మాత్రం దాన్ని సహించటానికి వీల్లేదు. ఇప్పటికే మోసపోయినాం, 60 ఏళ్ళు మోసపోయినాం. ఇప్పుడిప్పుడు ఊపిరి పీల్చుకునే అవకాశం. నీళ్ళల్లో మునిగిపోతున్న వాడు తలకాయ లేపి పైకి నిలబడి ఒడ్డుకు చేరే పరిస్థితి కనబడుతుంటే ఆ పరిస్థితిని కూడా కాల రాస్తే మనం ఎట్లా సహిస్తాం? ఈ విషయాలపైన మనం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. 2 కీలక పరిణామాలు మొన్న 2 నాడు మొట్టమొదటిసారి ఉద్యమకారులందరం కూడా ఐక్యమైంది. అది ఒక మంచి పరిణామం. కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. మనం అంటూ ఏంటిది అనేది మనం కూడా కొంత ఆత్మవిశ్వాసాన్ని పొందగలిగాం. ఇవాళ 2వ కీలక పరిణామం మళ్ళీ జయశంకర్ సార్ని లేపి ముందు కూర్చోబెట్టుకొని ఈ సిద్ధాంతమే కదా మనకు రేపు తెలంగాణ అభివృద్ధికి కూడా దోహదపడేది అని ఇవాళ ఒక నిర్ణయం చేసినాం. ఆశ కలిగించేటువంటి అంశాలు ఇది అవసరం. ఎందుకంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నప్పుడు మనం కొంత ఐక్యంగా నిలబడకపోతే, మనల్ని మనం రక్షించుకోకపోతే మనకు సమస్యలే తలెత్తుతాయి. ఆ రోజు మరి మనమే కీలకమవుతాం. పౌర సమాజాల పాత్ర ఉంటుంది, జేఏసీల పాత్ర ఉంటుంది, మన నాయకులు మన కండగా నిలబడతారు. ఇవన్నీ కలిసి మనకు చాలా కీలకమవుతుంది. అందుకని సందర్భం చాలా కీలకమైనట్టు. ఈ కీలకమైన సందర్భంలో మనం జయశంకర్ సార్ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయటం అంటే కేవలం మనం ఇవాళ చెప్తున్న సంకేతం ఏంటంటే, మేము నిన్ను మర్చిపోలేదు, నీ తొవ్వను మర్చిపోలేదు, రేపు తెలంగాణ అభివృద్ధి కోసం నువ్వు చూపించిన బాటలో మేము ముందుకు పోతాం, ఐక్యంగా సాగుతామనేటువంటి ఒక స్పష్టతను ఇవాళ మనం ప్రపంచానికి పంపిస్తున్నాం. కీలకమైందంటే ఆ సంకేతాన్ని షాదనగర్ నుంచి ఇస్తున్నాం. అది చాలా కీలకమైన విషయం. షాదనగర్ ఈ రకంగా ఒక కేంద్రంగా మారటం చాలా హర్షించదగినటువంటి పరిణామం. నాకు బాగా గుర్తుంది, ఒకప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రజలకు చెప్పడానికి మొదటి సదస్సు ఇక్కడనే పెట్టడం. ఇక్కడే మొదటి సదస్సు పెడితే ఊళ్ళకు మధ్యలేటి గారు లేరు, కానీ చిన్న పోస్టర్ వేసి ఆ పాలమూరు రంగారెడ్డి డిజైను జీబు కట్టుకొని ఒక 40 మండలాల్లో ప్రచారం చేస్తే ఊళ్ళల్లో జనం అడిగిన మాకు నీళ్ళు వస్తాయా? మహబూబ్ నగర్లో ఒక పెద్ద ఆశ్చర్యం ఏంటంటే మాకు నీళ్ళు వస్తాయా? మేము ఎప్పుడు పొట్ట చేత పట్టుకొని వలసపోవలసిన వాళ్ళమే కానీ నీళ్ళు వస్తాయని మేము అనుకోలే. ఆ నీళ్ళు వస్తాయన్న ప్రచారమే ఆ రోజు కేసీఆర్ని గెలిపించి, ఆ ఒక్క ప్రచారం అంత సీరియస్గా ఆ రోజు ఎట్లా చేసినామో ఇవాళ కూడా శంకరన్న ఉంటాడు, మనం ఎంట నిలబడతాం. అందరం కలిసి నీళ్లను సాధించుకునే విషయంలో అప్రమత్తంగా ఉంటాం. మన వాటా మనం తెచ్చుకుందాం, మన జిల్లాను బాగు చేసుకుందాం. మేము కూడా బయట జిల్లా అయినా మేము కూడా మీ వెంట నడుస్తాం. ఎందుకంటే ఈ జిల్లాలో 89 కాడికి వెళ్ళి తిరుగుతూనే ఉన్నాం, ఆకలి చావులను చూసినాం.
ఆంధ్ర పెత్తనానికి మొదటి తిరుగుబాటు ఇక్కడి నుంచే వచ్చింది. ఇవాళ మనము మళ్ళా మన వనరులను సాధించుకునే విషయంలో మహబూబ్ నగర్ను తన అస్తిత్వాన్ని కాపాడటమే కాదు, మహబూబ్ నగర్ అభివృద్ధికి ప్రణాళికలు వేసుకొని సాధించే పని కూడా ఇవాళ షాద్ నగర్ నుంచి మొదలు పెట్టడం చాలా సంతోషదాయకమైన పరిణామం. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ అప్రమత్తంగా ఉందాం, అభివృద్ధిని సాధించుకుందామని మాత్రమే నేను ఈ సందర్భంగా చెప్పదలిచిన. కేంద్రం కూడా మన చరిత్రను మన అస్తిత్వాన్ని గౌరవిస్తుందని చెప్పి మనం తప్పకుండా ఆశపడదాం. మామూలు విషయం కాదు. సింగరేణి అభివృద్ధి చెందిందంటే తెలంగాణ ప్రజల త్యాగాల పునాదుల మీద నుంచి, ఊళ్ళల్లో చీత్కరించబడినటువంటి వర్గాలకు ఆశ్రయం ఇచ్చి ఉత్తర తెలంగాణకు గుండెకాయగా నిలిచినటువంటి సింగరేణిని కాపాడుకుంటాం. దక్షిణాదిన తెలంగాణకు ఒక ముఖంగా నిలిచినటువంటి మన మహబూబ్ నగర్ జిల్లా, ఈ జిల్లాలో మన నీళ్లను మనం సాధించుకొని ఈ జిల్లాకు కూడా ఒక నమూనాగా తీర్చిదిద్దుకునే పని మీద మనం ఒక చరిత్రను పునర్నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈ కీలక సందర్భంగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అసలు ఇవాళ హరగోపాల్ సార్ కూడా వచ్చేది ఉండే, కోరం పూర్తి అవుతుండే, కానీ సార్కు సమయము మన మెసేజ్ అందేసరికి లేట్ అయింది, ఇంకో ప్రోగ్రాంకు వెళ్ళిండు. తప్పనిసరిగా తన శుభాశీస్సులు మనకు ఉన్నాయని అణిచివేస్తా అని అడ్డం పడ్డటువంటి వ్యక్తులను తెచ్చి రేపు తెలంగాణ గవర్నర్ చేస్తే మేము ఏం కావాలి, జయశంకర్ సార్కు నువ్వు గౌరవించినట్ట అవమానించినట్ట, మేము ఇవన్నీ కూడా మేము చాలా సూటిగా అడగదలిచినాం. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి పరిణామాలను మనం సహించడానికి వీల్లేదు. రేపు కృష్ణానదీ జిల్లాల పంపకం ఉంటుంది, నిష్పక్షపాతంగా మాకు రావాల్సిన వాటా మాకు పంచిస్తారా లేదా అనేది కూడా మనం సూటిగా అడగాలి. 10 సంవత్సరాలు వాయిదా వేసారు, నష్టం జరిగింది. గెజెట్లు తెచ్చి తెలంగాణకు నీళ్లు వాడుకునేటువంటి అధికారాన్ని కూడా గుంజుకున్నారు. ఇవాళ తెలంగాణ తన నీళ్లను తాను వాడుకోవటానికి అనువైన ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని మనం సాధించుకుంటే, ఈ వాతావరణంలో వీర్లపల్లి శంకర్ లాంటి వాళ్ళని మనం నాయకులుగా చేసి మనం ఒక చర్చ చేసుకుందాం, నీళ్ళని తెచ్చుకుందామని ఒక నిర్ణయాలు చేస్తున్న సమయంలో నీళ్ళే నువ్వు ఇవ్వకపోతే మేము ఏం కావాలి? ఇవాళ మేము చాలా సీరియస్గా అడుగుతున్నటువంటి ప్రశ్న, మా నీళ్లు మాకు కావాలని కదా కొట్లాడింది. నీళ్లు నిధులు నియామకాలు అని ఆ స్లోగన్ చెప్పిందే జయశంకర్ సార్. నీళ్లు నిధులు నియామకాల్లో నీళ్ల కోసం పోరాటం అనేది మహబూబ్ నగర్లో నాకు తెలిసే దాదాపు 88-89 నుంచి ఇది నాకు తెలిసి నీళ్ల పోరాటం ఇక్కడ సాగుతూ ఉంది. ఈ నీళ్ల పోరాటంలో ఇవాళ కృష్ణానదిలో మన వాటా మనకి ఇవ్వకపోతే మన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ మనం ఎట్లా సాధించుకోగలం? మేము తవ్వుకపోతాం, తోడుకపోతాం, ఏమైనా చేస్తామని ఒక హెచ్చరికలు చేసి మీరు మళ్లించుకొని పోతే రేపు మా సంగతి ఏంటి? గోదావరిలో ఏముంటుంది? రేపు ఖమ్మం మునిగిపోతే మీరు అసలే ఇప్పుడు కట్టినటువంటి భద్రాద్రి పవర్ ప్లాంట్ ఆ వరదలు వస్తే అది మునిగిపోయేటువంటి అవకాశం ఉంది. ఎట్లా తెలంగాణ భవిష్యత్ ఏంటి, పరిస్థితి ఏంటి? ఈయననేమో మోసకారిగా అన్నింటినీ అప్పజెప్పి కూర్చునే, బేసిన్లు లేవు, భేషజాలు లేవని చేతులు దలుపుకొని కూర్చునే ఆయననేమో మళ్ళీ వచ్చి ఇవాళ తెలంగాణ కోసము వాళ్ళేమో ఒక రకంగా నీళ్ల పంపిణీ గవర్నమెంటే వస్తుంది, పోయి చెప్తే వింటారు కదా అని మేము అనుకున్నాం. ఎప్పుడైతే మా ఇంటి మీద తలుపుల రోజులకు కొట్టి ఎత్తుకపోయినరో ఆ రోజు అర్థమైంది సార్ చెప్పిన వాటకు అర్థమైంది అనేది. అంటే ఇల్లు తలుపులు బాగా పెట్టిన రోజు అర్థమైంది, అయ్యా సార్ ఎందుకు చెప్పిండంటే ఎందుకు చెప్పిండని ఆ రోజు అర్థమైంది. అప్పటిదాకా అంటే అంత దూరదృష్టితో విషయాలను చూడటం అనేది మామూలు విషయం కాదు. ఇవాళ మనం సార్ చెప్పిన మాటను అర్థం చేసుకోవాలి. నేను ఇంతకుముందు ఇద్దరు మిత్రులు నాగన్న గారు తర్వాత రాఘవాచారి గారు చెప్పిన దానికి కొనసాగింపుగా ఒకటే మాట నేను చెప్పదలిచాను. మనకేమీ అంత ఎప్పటికీ కూడా మనకేదో ఒక కష్టం మన ఎంట ఉండనే ఉంటుంది. తెలంగాణ పరిస్థితి మరి అది అట్లా ఉన్నదని మనకి ఇవాళ వాతావరణంలో ఒకటి మాత్రం జాగ్రత్త పడాలి. ఢిల్లీ నుంచి మనం అనుకున్నంతటి సహకారం మనకేం దొరకదు. మనం చాలా జాగ్రత్త పడవలసి వస్తాం. మీకు ఒక మాట చెప్తా, మొన్న వాళ్ళు బొగ్గు గనులు మేము వేలం వేస్తామన్నారు. సింగరేణి మేమెందుకు ప్రైవేట్ చేస్తాం? మేము చెయ్యం. బొగ్గు గనులు వేలం వేస్తాం. సింగరేణి ఏం పని చేస్తుందండి? బొగ్గు తవ్వుతుంది కదా. సింగరేణి ఏమనంగానే బొగ్గు గనులు వేలం వేస్తామంటే అర్థమైంది, ఎవడైనా పైసలు ఉన్నోడు వచ్చి తవ్వుకోవచ్చు. సింగరేణి ఉంటుందా? సింగరేణి ఉంటుందా? ఇవాళ వాళ్ళు శ్రావణపల్లి బొగ్గు గన్ని వేలం వేస్తున్నారు.
శ్రావణపల్లి బొగ్గు గని మరి అక్కడే కాబట్టి నాకు బాగా తెలుసు. మంచి చెట్లు ఉంటాయి అక్కడ. రైతులు మామిడి చెట్లు పెట్టుకుంటారు. ఆ మామిడి చెట్ల మీద వాళ్ళు మొత్తం జీవితం అంతా చెట్లలోనే గడుపుతారు. ఎంత నున్నగా ఎంత మంచిగా మామిడి చెట్లను కాపాడుకుంటారో, వాటిని ఎంత మంచిగా పెంచుకుంటారో. పసిపిల్లని సాకినట్టే. నాతో తల్లి చెప్పింది, నీళ్లు లేని కాలం వస్తే పిల్లకు పాలిచ్చినట్టు దోసిళ్లతో నీళ్లు పోసి సాకినాం సార్ ఈ చెట్లని. అట్లా కాపాడుకున్నాం. 4 పైసలు వస్తాయి, తిండికి తిప్పలు లేకుండా బతుకుతామని ఆశపడ్డాం. వీటిని బొగ్గు కోసం తవ్వితే మా బతికేం కావాలి. కానీ సింగరేణి వాళ్ళు ఆగింది. ఇవన్నీ చెప్పినప్పుడు సింగరేణి వాళ్ళు ఆగింది. రేపు నువ్వు ఎవరికో అదానికో అంబానీకో అప్పచెప్తే వింటారా? 70% అడవి, అద్భుతమైన పచ్చదనం, మంచి సెలయేళ్ళు ఆ వాగుల ఆ గుట్టల నుంచి అడవుల నుంచి పారుతుంటాయి. ఇవాళ రేపు నేను తవ్వటానికి ఓ అదాని కంపెనీ ముందుకు వస్తే సింగరేణి పోటీ పడగలదా? మిగులుతాయా అవి? ఇవి మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. నేను ఇంకొక విషయం, ఇప్పుడే ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నామని పొద్దున మా మిత్రులు అన్నారు, కానీ నేను చెప్పక తప్పదు. తెలంగాణ వ్యతిరేకిని తెలంగాణకు గవర్నర్గా తెచ్చే ఉపాయం కూడా ఒకటి జరుగుతుంది. అదే కనుక జరిగితే ఇక తెలంగాణకు పెద్ద శాపము, అంతకంటే అన్యాయము ఇంకొకటి ఉండదు. మీరు ఎవరిని నియమించినా తెలంగాణకు సంబంధం లేని వ్యక్తిని నియమించాలి. తెలంగాణ రానే వద్దు, తెలంగాణకు ఒక పైసా ఇయ్యని ఏం పీక్కుంటారో పీక్కోండి, తెలంగాణ ఆయన వాళ్ళకి సమాధానం చెప్తారు. ఆ రకంగా తెలంగాణ వాదాన్ని వ్యాప్తి చేయడానికి సదస్సులు పెడితే దానికి కొనసాగింపుగా కేశవరావు జాదవ్ తదితరులు యూనివర్సిటీలో 2 సదస్సులు పెడతారు. జార్జ్ ఫెర్నాండెస్ వీళ్ళందరూ హాజరవుతారు. హాజరైన తర్వాత ఇక తెలంగాణ వాదం వ్యాప్తి చెందుతూ ఉంది. ఆ వ్యాప్తి చెందుతున్న సమయంలో వరంగల్లో నవంబర్ 1 నాడు ఒక విద్రోహ దినం సభ జరుగుతుంది. ఆ విద్రోహ దినం సభ జరిపింది జయశంకర్ గారు, కేశవరావు జాదవ్ గారు, భూపతి కృష్ణమూర్తి గారు. ముగ్గురు కలిసి 69 ఉద్యమకారులు మీటింగ్ పెడితే ఆ మీటింగ్కు వాళ్ళు ఇట్లాగే 200-300 మంది వస్తారని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళ అంచనాకు మించి 3000 మంది ఆ రోజు హాజరై. అప్పటి వరకు జరిగిన ప్రచారం యొక్క ప్రభావం ఆ వచ్చినటువంటి వాళ్లకు తెలంగాణ గురించి విడమర్చి చెప్పి తెలంగాణ కోసం ఉద్బోధన చేస్తారు, ఇక మనం కొట్లాడాలి రాష్ట్రం కోసం. అట్లా 69 ఉద్యమకారులు లేకపోతే మలిదశ ఉద్యమం అనేది లేనేలేదు. వాళ్ళ పాత్ర అంత గొప్పది. తెలంగాణ గురించి ప్రతి విషయాన్ని వివరించి చెప్పింది తొలుత ఈ 69 ఉద్యమకారులే. అందున జయశంకర్ గారి పాత్ర చాలా గొప్పది. ఆ ఉద్యమం వ్యాప్తి చెంది పెళ్ళుబికిన తర్వాత అనేక సంఘాలు ఏర్పడతాయి. తెలంగాణ జన సంఘటన, జనసభ, ఐక్యవేదిక, అనేక సంఘాలు ఏర్పడి తెలంగాణ వాదాన్ని ఊరూరికి తీసుకపోతే అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. మనం గమనించాల్సింది ఏంటంటే, ఇంత చరిత్ర లేకపోతే 84 నుంచి ఇంతమంది పోరాటం చేయకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కావలసిన ఒక రాజకీయ వాతావరణ కల్పన అనేది జరిగేదే కాదు. అక్కడ వాళ్ళు కీలక పాత్ర. ఎప్పుడైతే ఇది విస్తృతమైన ఉద్యమంగా మారింది, హైదరాబాదులో మనం బతకాలంటే ఈ ఉమ్మడి రాష్ట్రంలో మనం సంఘటితంగా నిలబడి తెలంగాణ హక్కులను రక్షించుకుంటే తప్ప మనకు బతుకులేదు అని అట్లా వాళ్ళు తెలంగాణ కోసం కట్టుబడి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఆయన టీచర్ అవుతాడు, లెక్చరర్గా ప్రమోషన్ పొందుతాడు, ప్రిన్సిపల్గా కూడా అవుతాడు. కానీ తెలంగాణ కోసం ఆయన కమిట్మెంట్ మాత్రం పోలేదు. సంపూర్ణంగా ఆ బాధ్యతతో నిబద్ధతతో నిలబడ్డారు. చాలా మందికి తెలియని వాస్తవం ఏంటంటే, మలిదశ ఉద్యమం మొదలు కావటానికి 69 ఉద్యమకారుల పాత్ర గొప్పది. వాస్తవానికి 83లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సమయం అది. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి అక్కడ గెలిచి ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంటేనే హిమాయత్ నగర్ టీడీపీ అభ్యర్థి చనిపోతాడు. ఆయన గెలిచిండు, వాస్తవానికి ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు. ఆ చనిపోయినటువంటి స్థానానికి మళ్ళీ ఎన్నిక మొదలైతే ఆ ఎన్నికకు పర్వతిని ఉపేంద్రను అభ్యర్థిగా నిలబెట్టారు ఎన్టీ రామారావు గారు. నిలబెడితే అప్పుడు తెలంగాణ వాదులకు కోపం వచ్చింది. మీరు మళ్ళా ఆంధ్ర పెత్తనం మొదలుపెట్టిండ్రు, మా దగ్గర హిమాయత్ నగర్లో మీరెట్లా పోటీ చేస్తారని వాళ్ళు నిర్ణయానికి వచ్చి అందరూ కూడా
అప్పుడు ఆలే నరేంద్ర పోటీకి వస్తాడు. అక్కడ ఆలే నరేంద్ర గెలుపు కోసం తెలంగాణ ఉద్యమకారులందరూ ఒకటైతారు. ఆయనను గెలిపిస్తారు. పర్వతనేని ఉపేంద్ర ఓడిపోతారు. ఆ తర్వాత వాళ్ళు తెలంగాణ వాదులు వాళ్ళు ఒక సంఘంగా ఏర్పడి తెలంగాణ వాదాన్ని వ్యాప్తి చేయాలి, మళ్ళా మన హక్కుల పరిరక్షణకు పూనుకోవాలి, లేకపోతే మనకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు తెలంగాణ వ్యాపితంగా మీటింగులు పెట్టడం ప్రారంభిస్తారు. అక్కడి నుంచి తెలంగాణ ఆలోచన మళ్ళీ ముందుకు వస్తుంది. ఆ ముందుకొచ్చిన సమయంలో జయశంకర్ లాంటి వాళ్ళు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తారు. దానికి ముందు ఉండి నడిపినటువంటి వాడు తెలంగాణ ప్రభాకర్. ఆ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ పెట్టిన తర్వాత తెలంగాణకు సంబంధించిన సమాచారాన్ని ఊరూరు తిరిగి చెప్తా ఉంటారు. అట్లా తెలంగాణ వాదాన్ని మొట్టమొదట ప్రచారం చేసి మలిదశ ఉద్యమానికి పునాదిరాళ్ళు వేసింది 69 ఉద్యమకారులు. అందులో ఒక ముఖ్య పాత్ర పోషింది జయశంకర్ గారు. ఎందుకంటే చాలా విస్తృతంగా చాలా మీటింగ్లకు హాజరయ్యి, అప్పుడు నిజామాబాద్లో కూడా ఒక మీటింగ్ జరుగుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి అడుగుతారు, నిజామాబాద్ మీటింగ్కి ఈయన వెళ్తాడు. వెళ్ళి వచ్చే సమయానికి అంటే 15 గంటల ప్రయాణం వరంగల్ నుంచి నిజామాబాద్ పోయి రావాలంటే 15 గంటల ప్రయాణం. ఎంతమంది హాజరయ్యారు ఇంతటి మీటింగ్ అని అడిగితే 15 మంది హాజరైందని చెప్తాడు. సార్ నువ్వు 15 గంటల ప్రయాణం చేసి 15 మందిగా నువ్వు పాఠం చెప్పిందని నవ్వుతారు వాళ్ళు. నవ్వితే ఏమో ఎవరికెరక రేపు 15 లక్షలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం వస్తుందేమో, అందుకనే మొదలుపెట్టిన ఒక దగ్గర అని ఆయన మొదలుపెట్టారు. మాకు కూడా వెనకటికి హైదరాబాద్తో సంబంధాలు ఉన్నాయి. గోల్కొండ ఉన్నప్పుడే వ్యాపారం చేసి మేము ఇక్కడ ఆస్తులు సమకూర్చిన దాంట్లో మా పాత్ర ఉంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని చర్చ మొదలు పెడితే దానికి సమాధానం వెతికింది. అంబేద్కర్ రచనల సాయంతో సమాధానం వెతికి మన ముందు పెట్టింది జయశంకర్ సార్. శ్రీకృష్ణ కమిటీ ముందు నివేదికలు రాయాలంటే ఎవరైనా పోయి అడిగింది జయశంకర్ సార్. సార్కు ఉర్దూ కూడా వచ్చు. కేవలం తెలుగు వచ్చిన వాళ్ళే కాదు, ఉర్దూ వచ్చిన వాళ్ళకు తెలంగాణ ఆవశ్యకత చెప్పాలంటే జయశంకర్ సార్ తప్ప ఇంకొకరు ఎవరు కూడా దొరికేవాళ్ళు కాదు. ఆయనే చాలా విషయాలు చెప్పేవాళ్ళు. ఇది ఆయన నిర్వహించినటువంటి పాత్ర. కానీ ఒక మాట, ఈ పోరాటాలు ఇవన్నీ మేము చేయలేం కదా, భావ్యాప్తి మాత్రమే చేస్తాం కదా, ఎవరు ఈ పని చేయగలరో వాళ్ళని మనం ముందు నిలబెట్టాలి కదా, అది మన అవసరం కదా అని చెప్పి సమాధానం చెప్పేవారు. అది ఆయన. అయితే ఒక మాట నేను ఆఖరిగా చెప్పేది ఏంటంటే, మామూలుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేయటమే కాదు, తెలంగాణ వచ్చినాక తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాలి. ఆ సందర్భంగా ఆయన చెప్పిన మాట మాకు ఒక ఆశ్చర్యం అనిపించేది. అప్పుడు ఏమనేదంటే, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కష్టమైంది కాదయ్యా, వస్తుంది తెలంగాణ, మనం ఐక్యమైతే తెలంగాణ వస్తుంది, కానీ తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం మాత్రం చాలా కష్టమైనటువంటిది, చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి ఉద్యమము. మీరందరూ అర్థం చేసుకోండి. దానికోసం సుదీర్ఘం కొట్లాడవలసి వస్తుంది. ఆ కొట్లాటలకు మీరు సిద్ధం కావాలండి. మేము అప్పుడప్పుడు అర్థం కాకపోయేది. ముందైతే రాష్ట్రం రాని, తర్వాత సార్ చెప్పిన ముచ్చట ఆలోచించుకుందామని మేము అనుకునేది. నిర్దేశన చేయటం మొదలుపెట్టారు. మొట్టమొదటిగా వారు చెప్పింది ఏంటంటే, ఏ రాష్ట్ర సాధన ఉద్యమమైనా, ఆ మాటకు వస్తే ఏ ఉద్యమానికైనా 3 దశలు ఉంటాయి. మొదటిది భావవ్యాప్తి, రెండవది ఆందోళన, మూడవది రాజకీయ ప్రక్రియ. ఈ 3 దశలు మనం దాటకుండా మనకు రాష్ట్రం ఏర్పాటు కాదు. అందుకనే ఆయన ఏం చేసిందంటే, మొదట భావవ్యాప్తిని నెత్తినేసుకున్నాడు. తెలంగాణ ఆవశ్యకతను వివరిస్తూ, తెలంగాణ ఒక డిమాండ్ అనే పుస్తకం రాయటమే కాదు, ఎక్కడ మీటింగ్ పెట్టినా పోయి మాట్లాడి తెలంగాణ ఆవశ్యకతను వివరించేవాడు. రాజకీయ ప్రక్రియ రూపుదిద్దుకోవటానికి అన్ని పార్టీల నాయకులను కలిసింది. ఆ సందర్భంగానే ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ దాకా నేను అందరినీ కలుస్తా, తెలంగాణ ఉద్యమానికి అందరినీ ఒక తాటి మీదకి తెస్తా అని ఒక ప్రకటన చేశారు. రెండవది కీలకమైన విషయం ఏంటంటే, తెలంగాణ శక్తులు ఎట్లా ఐక్యం కావాలని. దానికి ఆయన చేసిన సూచన ఏంటంటే, తెలంగాణ శక్తులు ఐక్యం కావాలంటే 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి, అందరం కలిసిపోవటం ఒక మార్గం అయితే, రెండవ మార్గము కలవలేని పరిస్థితుల్లో సమైక్యంతో సమన్వయంతో సాగాలి అంటారు. ఒకవేళ సమన్వయంతో సాగలేకపోయినా మనం ఏకోన్ముఖంగా సాగాలి, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా అని సూచన చేస్తారు.
సమాంతరంగానైనా ఏకోన్ముఖంగా సాగాలి అని చెప్పి వారు అంటారు. అట్లా సమన్వయంతో సమాంతరంగా సంఘటితంగా సాగటానికి 3 మార్గాలు సూచన చేస్తారు. అంతేకాదు వారు ఇంకొక మాట కూడా ఏమంటారంటే, మనం అధ్యయనం చేయాలి. విద్యావంతుల ప్రధాన పాత్ర ఏంటంటే మీరు అధ్యయనం చేయాలి, విషయాలు ప్రజలకు చెప్పాలి. కానీ ప్రజలకేం తెలియదని మీరు అనుకోవద్దు. ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయి, కాకపోతే కారణాలను విశ్లేషించే అవకాశం చదువుకోలేదు కాబట్టి వాళ్ళకు లేదు. ఆ చెప్పటం మన బాధ్యత. జీవితం ఆంధ్ర పాలనలో ఎంత దుర్భరంగా ఉందో ఎవరి జీవితంలో తొంగి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. కారణాలు చెప్పవలసిన బాధ్యత చదువుకున్న వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు కారణాలు తెలియజెప్పి భావవ్యాప్తిని కొనసాగించాలనేటువంటి మాట వారు చెప్తారు. ఆ ప్రజలకు అంతిమంగా తెలంగాణ సాధించుకోవడంతో పోరాటం ఆగిపోతుందా అంటే చాలా స్పష్టంగా ఒక మాట చెప్తాడు, తెలంగాణ పోరాటం అక్కడితో ఆగదు. రాష్ట్రం వచ్చేదాకా రాష్ట్ర సాధన కోసం, రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి కోసం పోరాటం చేయవలసి ఉంటుంది. మీరందరూ కూడా నాకు హామీ ఇవ్వాలి, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పోరాటాన్ని కొనసాగిస్తామనే మాట ఇవ్వాలి అని ఆయన అందరి దగ్గర మీటింగుల్లో మాట తీసుకునేటువంటి వాడు. అది ఆయన నిర్వహించినటువంటి ఒక పాత్ర. అంత గొప్ప పాత్రలో ఆయన ఒక మాట ప్రతి సందర్భంలో మలుపు తిరిగిన కీలక సంఘటనలలో మనం ఏం చేయాలని నిర్ణయం చేసి చెప్పింది, ఒక తోవ చూపింది జయశంకర్ గారు. మేమెవరం హైదరాబాద్ గురించి ఒక స్పష్టత మాకు రాలేదు. హైదరాబాదు వివాదాస్పదంగా అంశంగా ఆంధ్ర పాలకు ముఖ్య పాత్ర పోషించిన దాంట్లో బూర్గుడి నరసింహరావు గారు కూడా ఉన్నారు, ఇక్కడికి దగ్గరే వారి గ్రామం. వారు కూడా ముఖ్య పాత్ర పోషించారు. ఆ రోజు మరి వాళ్ళందరూ కలిసి ఒక ఊరేగింపు తీస్తే దాని మీద ఫైరింగ్ జరిగింది. ఆ ఫైరింగ్లో 7 మంది విద్యార్థులు ఉద్యమకారులు మరణించారు. ఆ ఉద్యమంలో పాల్గొనడానికి జయశంకర్ గారు వరంగల్ నుంచి బయలుదేరారు. వాళ్ళ బస్సు టైర్ పంక్చర్ అయ్యి వీళ్ళు వచ్చేసరికి లేట్ అయింది. అప్పటికి ఊరేగింపు అయిపోయింది, కానీ మీటింగ్ జరుగుతూ ఉంది. అట్లా ఆయన పదే పదే చెప్తుంటాడు, ఆ రోజు నేను హైదరాబాద్ ర్యాలీలో పాల్గొని ఉంటే ఏం జరిగేదో, బహుశా చనిపోయి ఉంటే తెలంగాణ కష్టాలను చూడవలసిన దుస్థితి నాకు రాకపోతుండే కావచ్చు. అట్లా ఆయనకు ఒక తెలంగాణ ఉద్యమం పట్ల ఒక బాధ్యత, ఒక నిబద్ధత. అదంతా కూడా ఎట్లా ప్రారంభమైందంటే, వ్యక్తిగా వాళ్ళు టీచర్స్ ట్రైనింగ్ కోసం చేరిండు. టీటీసీలో చేరినప్పుడు ఆ చేరిన దాని ప్రకారం ఏంటంటే, ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వాళ్ళకు టీచర్ పోస్ట్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ చేరే సమయంకి తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న మనము ట్రైనింగ్ పూర్తయ్యేసరికి ఆంధ్రతో విలీనమైనాం. ఆ విలీనమైన తర్వాత ఆయనకు టీచర్ పోస్టు ఇవ్వటానికి అప్పటి గవర్నమెంట్ ఒప్పుకోలేదు. వీళ్ళు ఊరు తిరిగిండ్రు, ప్రతి అధికారిని కలిసారు. హైదరాబాద్లో అధికారులకు అడిగితే ఏమన్నారంటే, మీ నైజాం సర్కార్ నడుపుకోపో, మీ హైదరాబాద్ సర్కార్ నడుపుకోపో అని చెప్పి వీళ్ళను అవహేళన చేశారు. ఆ అవహేళన చేస్తే అప్పుడు వీళ్ళు తట్టుకోలేక అక్కడ ఇంకొక అధికారి, పాత హైదరాబాద్కు సంబంధించిన అధికారి ఉంటే ఆయన దగ్గరికి పోతారు. నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్న కొడుక, ఇక మీరు అందరు గట్టిగా నిలబడి మీరే న్యాయం సాధించుకోవాలని ఆయన వాళ్లకు సలహా ఇస్తారు. పాలమూరు అధ్యయన వేదిక పక్షాన ఇక్కడికి హాజరైన రాఘవాచారి గారు, విద్యావంతుల వేదిక అధ్యక్షులు నాగయ్య గారు, ఇక్కడ ఉన్న పెద్దలు, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు, హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులకు, జేఏసీలో పనిచేసి ఇప్పటికీ తెలంగాణ పట్ల నిబద్ధతతో ఉన్నటువంటి మిత్రులకు, తెలంగాణ వాదులకు అందరికీ కూడా పేరు పేరున వందనం. ముందుగా ఇక్కడ జేఏసీ వారిని, దానికి సహకరించి చాలా అద్భుతంగా ఇక్కడ జయశంకర్ గారి విగ్రహ ఏర్పాటుకు పూనుకున్న వీర్లపల్లి శంకర్ గారిని నేను అభినందిస్తున్నా. జయశంకర్ గారిని వీర్లపల్లి శంకర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది, తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళను, ఉద్యమకారులను మనం గౌరవించాలనే సదాశయంతో ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినామని. ఆ ఆలోచన చాలా గొప్పది, వారిని అభినందిస్తూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సారు ఏం కృషి చేసిండు అని చాలామందికి అనుమానం రావచ్చు. ఒక మాట మనం స్పష్టంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే,
ఆయనను ఒక సిద్ధాంతకర్తగా చూస్తుంటా, ఉద్యమానికి మార్గనిర్దేశన చేసిన వ్యక్తిగా ఆయనను చూస్తుంటా. ఆ పాత్ర ఆయనది. అది 3 తరాల పాటు కొనసాగించింది. 52లో ముల్కీ ఉద్యమం నడిచినప్పుడు వాళ్ళు అగ్రభాగాన ఉన్నారు. వారు కూడా దాంట్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ముల్కీ ఉద్యమానికి వరంగల్ ఒక కేంద్రంగా ఉంది. అప్పుడు చాలామంది స్థానిక టీచర్లను దూరం ట్రాన్స్ఫర్ చేసి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన నాన్ ముల్కీలకు ప్రధానమైనటువంటి పోస్టింగులు ఇచ్చారు. దాని పట్ల ఒక అసంతృప్తి చెలరేగింది. ఆ విషయాన్ని కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే కలెక్టర్ కూడా వారికి సమాధానం చెప్పలేదు, న్యాయం చేయలేదు. చేయకపోగా బయట నుంచి వచ్చినటువంటి ఆ టీచర్ల పక్షాన నిలబడి వాళ్ళ తరఫున మాట్లాడి ఈ ముల్కీ రూల్స్ ఉల్లంఘించబడుతుంటే చూస్తూ ఉండలేక ఆ రోజు మరి వరంగల్లో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఆందోళన వ్యక్తం చేసిన పిల్లలకి ప్రభుత్వం న్యాయం చేయటానికి సిద్ధంగా ఉన్న కలెక్టర్ మాత్రం వాళ్ళ మీద దాడి చేసి అరెస్ట్ చేసి వాళ్ళందరినీ లాఠీ చార్జ్ చేశారు. రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఊరేగింపు తర్వాత ముఖ్యమంత్రి గారి నుంచి ఆదేశాలు వచ్చినాయి అని చెప్తే మరి మళ్ళీ మనం ఏం చేద్దామని ఒక స్కూల్ రూమ్లో మాట్లాడుకుంటుంటే ఆ మాట్లాడుకుంటున్న విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేశారు. అట్లా లాఠీ చార్జ్ చేయడంతో అది ఒక పెద్ద ఉద్యమంగా మారింది. ఆ తర్వాత హైదరాబాద్ కూడా మరొక ప్రధాన కేంద్రంగా మారి పెద్ద ఎత్తున ఆందోళన కోసం దాంట్లో అందరూ కూడా భాగస్వాములయ్యారు. అప్పుడు ముఖ్య పాత్ర వారి శుభాశీస్సులు ఉన్నాయని తెలియజేయమన్నారు. జయంతి రోజు సార్ మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చేటువంటి పని పెట్టుకుందాం. సారు అద్భుతమైనటువంటి ఉపన్యాసాన్ని కూడా విందాం. మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ గారికి. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ గారికి. కావాలన్నా తప్పకుండా మాతో మాట్లాడేవాడు. నేను పలానా దగ్గరకు వస్తున్నాను అనేవాడు. వనపర్తిలో ఒక సభలో, తెలంగాణ ఉద్యమ కాలంలో ఒక సభలో మాట్లాడుతున్నప్పుడు ఆ వేదిక మీద నేను చెప్పినాను, సార్ మేము అటు చేతులు చాపి, పడమటి వైపు చేతులు చాపి కృష్ణానదిని స్వాగతిస్తున్నాము, ఉత్తరానికి చేతులు చాపి భీమా నదిని స్వాగతిస్తున్నాము, నైరుతికి చేతులు చాపి తుంగభద్ర నదిని స్వాగతిస్తున్నాము. మళ్ళీ మేమే ఇటు మళ్ళీ ఎవరో పీఈటీ ఆర్డర్ చేసినట్టుగా ఈస్టుకు తూర్పుకు మళ్ళీ ఆ నదులను సముద్రానికి లేకపోతే జిల్లా దాటించి వీడుకోలు కూడా చెప్తున్నాము. మాకు స్వాగతం పలకడము వీడుకోలు పలకడమే మిగిలింది, కానీ మాకు నీళ్లు దక్కలేదు, ఇక్కడ కన్నీళ్లు తప్ప అనే విషయాన్ని అక్కడ చెప్తే దాన్నే ప్రదానం చేసి ఆయన మాట్లాడడం జరిగింది. అంటే చెప్పదలుచుకున్నది ఏమిటంటే తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైనటువంటి వస్తువు ఏమిటి అంటే మహబూబ్ నగర్. వలసల మీద పాటలు, నీళ్లు లేవని పాటలు, నీళ్లు అందలేదని పాటలు, అసమానతల పాటలు. ఆయన ప్రధానంగా తీసుకున్న రెండో విషయం విద్యనే. ఒక గుంటూరు జిల్లా ఎయిడెడ్ స్కూల్స్కి ఇచ్చేటంత నిధులు మొత్తం తెలంగాణ స్కూల్స్కు లేవండి. ఎయిడెడ్ పాఠశాల పేరుతో నిధులు పోతున్నాయి, ఆ నిధులు రావాలని చెప్పేసి ఇదే విషయాలను తెలంగాణ ముల్కీ ఉద్యమం అంతా జరిగితే ముల్కీ ఉద్యమానికి వస్తువు ఇచ్చింది షాద్ నగర్, లెక్కలన్నీ అందించింది షాద్ నగర్. ఇవాళ ఆ షాద్ నగర్ను జస్ట్ రంగారెడ్డి జిల్లాలో కలిపేస్తే ఇది మహబూబ్ నగర్ కాకుండా పోతుందని, దీని ఉనికి మారిపోద్దని కేసీఆర్ అనుకున్నాడు. మహబూబ్ నగర్తో పాటు ఇవాళ మొన్న ఓ రాజకీయ నేత ఓ స్టేట్మెంట్ ఇస్తే చూశాను నేను, ఇది అందరికి తెలియాలి. కోదండరాం సార్ నోటీస్కి వచ్చిందో రాలేదో. ఆమె ఏమంటారంటే పాలమూరు రంగారెడ్డి పథకంలో రంగారెడ్డిని తీసిపారేయండి అంటారు. ఇప్పుడు నారాయణపేట కొడంగల్ పేరుతో చిన్న స్కీమ్ ప్రపోజల్ వచ్చింది కనుక, ఇక్కడ కలవకూడుతుంది కనుక, పాలమూరు రంగారెడ్డి ఉదండాపూర్ దాకా అదేదో అయింది కనుక అది ఎట్లా నుండని ఇక చేసేదేమని ఉంటే పాలమూరు డిండి చేయండి అని చెప్పి ఇంకోరు స్టేట్మెంట్ ఇస్తారు. మనం చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఎంతకాలం వివాదాలలో తెలంగాణలోని అత్యంత కీలకమైన ప్రదేశం, అత్యంత ఎత్తైన ప్రదేశం, భౌగోళికంగా ఏ రకంగా చూసినా ఎత్తైన ప్రదేశం, మనం గోదావరి నదిని తీసుకొచ్చి ప్రాణహిత చెవేళ్ల ద్వారా, కృష్ణానదిని తీసుకొచ్చి లక్ష్మీదేవిపల్లి దగ్గరికి తీసుకొచ్చి ఆ రెండింటిని ఇక్కడ సంగమం చేస్తే ఈ కలయిక భవిష్యత్తుకు దిక్సూచి అవుతుంది, ఆశావహమైంది అయితే తప్ప దాన్ని నీళ్లు తీసుకుపోయి గోదావరి నీళ్లు తీసుకుపోయి కిందన శ్రీశైలం దగ్గర కృష్ణానదిలో పోస్తే లేదా సాగర్ దగ్గర పోస్తే కృష్ణానదిలో పోస్తే అవి దిగువకే పారుతాయి తప్ప పాదాల దగ్గర పారుతాయి తప్ప ఈ జిల్లాకు తలవైపు రావు. అట్లా తీసుకురావాల్సినటువంటి కృషిని మహబూబ్ నగర్ జిల్లా ఇవాళ చేయవలసినటువంటి అవసరం ఉంది.
జిల్లా ప్రజలందరికీ ఒక విశ్వాసం ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ మాట్లాడినా నేను మహబూబ్ నగర్ బిడ్డను, మీరు నన్ను కడుపులో దాచుకోండి, నాకు సరైనటువంటి గౌరవ స్థానం అంటే నేను విశ్వాసంతో పనిచేసే స్థానం ఇవ్వండి అని ఆయన అప్పీల్ చేసిండు. లిక్కర్ మాఫియా మనల్ని కంట్రోల్ చేస్తే మన మైండ్ పనిచేయకుండా అవుతుంది. చివరి వాక్యం సార్, కందుకూరి రమేష్ అనే మిత్రుడు ఒక పుస్తకం తెస్తున్నాడు ఇప్పుడు, విను తెలంగాణ అని. ఆ పుస్తకంలో ఒక ఫోటో వేసి, ఆ ఫోటో ఏంటంటే మనిషి అక్కడ పడిపోయి ఉన్నాడు, బాడీ కనబడుతుంది, తల కనబడతలేదు. ఫుల్ తాగి పడిపోయింది ఆయన. తాగితే తల ఉండదు, బాడీ మాత్రమే ఉంటుంది. తెలంగాణ తలతోటే ఇన్ని విజయాలు సాధించింది. తెలంగాణ తలను కాపాడండి, తాగుడు బ్యాన్ చేయండి, మాకు నీళ్ళు ఇవ్వండి, ఉద్యోగం ఇవ్వండి, తాగుడు బ్యాన్ చేయండి. ఈ మాట చెప్తూ ఇవాళ జయశంకర్ సందర్భంగా ఇది మాట్లాడుకోవడం, నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, శంకర్ గారు కూడా చాలా ఆసక్తిగా ఈ దిశగా మనం పోదామని ఆయన అంటున్నారు. మా సహకారం తప్పకుండా ఉంటుంది. మనం విజయం సాధించేదాకా వెనకడుగు వేయకుండా, ఏ ప్రలోభానికి లొంగకుండా ముందుకు పోదాం. కోదండరామ్ సార్ కూడా మహబూబ్నగర్ జిల్లాకు అండదండగా ఉంటారని, ఆయన హృదయంలో మహబూబ్నగర్ ఉండాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఉంటే అట్లా కాదు, మీరు ఇట్లా చెయ్యాలి, ఇది తప్పు అని చెప్పగలిగే స్వేచ్ఛ ఉండడమే పౌర సమాజానికి స్వేచ్ఛ ఉండడం. ఆ రకమైన స్వేచ్ఛ ఉండేటట్టుగా శాసనసభ్యులందరూ చర్య తీసుకోవాలి. మా నాగయ్య అన్నాడు, సార్ ఇట్లా మాట్లాడుకునే స్వేచ్ఛ మాకుంటే చాలు. అయితే ఈ మాట్లాడుకునే స్వేచ్ఛలో ఇక్కడ ఏముంది, ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ, శంకర్ గారు. వీళ్ళుంటే మాట్లాడుకోవడం కాదు, వీళ్ళు లేకుండా ఓ రాఘవాచారి మామూలు మనిషి, లేకపోతే అర్జునప్ప, లేకపోతే జనార్దన్, వీళ్ళు కూర్చొని ఓ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ ప్రభుత్వాన్ని విమర్శించేది కూడా కావచ్చు. ఆ మీటింగ్ ప్రజలకు అవసరమైన సంక్షేమాన్ని కోరేది కావచ్చు, రేపటి ఎడ్యుకేషన్ కావచ్చు. అట్లా మాట్లాడుకునే స్వేచ్ఛే నిజమైన స్వేచ్ఛ. అనుమతితో ఉండే స్వేచ్ఛ కాదు, ధిక్కరించే స్వేచ్ఛ. అటువంటి స్వేచ్ఛ ఉండవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని అది ఒకరిస్తే వచ్చేది కాదు, మేము తీసుకుంటాం, మీరు అడ్డుకోకూడదు. ఇది నేను చేయదలుచుకున్న విజ్ఞప్తి. రేవంత్ రెడ్డి గారికి ఒక ఓపెన్ లెటర్ రాద్దామనుకున్నాను నేను. మీరేమైనా స్వేచ్ఛను హరించే పని చేస్తే అది మహబూబ్ నగర్ చెడ్డ పేరు అవుతుంది. మీరేమైనా స్వేచ్ఛాయుతమైన చర్చలను కంట్రోల్ చేస్తే అది మహబూబ్ నగర్ చెడ్డ పేరు అవుతుంది. కేసీఆర్ మా అందరి సహకారాలు, మాటలు అన్నీ తీసుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఊపా కేసులు పెట్టిండు. నా మీద కూడా 2 ఊపా కేసులు పెట్టిండు. తెలంగాణలో మాట్లాడగలిగే 200 మంది మీద కేసులు పెట్టిండు. వ్యర్థమైన కేసులు అవన్నీ కూడా. రమ్మనండి ఎవరో నేరం మేము ఏం చేసినామో చెప్పడానికి. నేను అడిగినాను మన జిల్లా పోలీసు విభాగం వాళ్ళని కూడా, ఏం చూసి పెట్టిండ్రు ఆయన మీరు నా మీద ఊపా కేసు అని చెప్పేసి. లేదు సార్, అది ఎట్లా జరిగిందో మాకు తెలియదు చాలామంది. అందువల్ల ఏంటంటే ప్రజల స్వేచ్ఛను రౌడీ షీట్లు తెరిచి, కేసులు పెట్టి, హరించి, పర్సనల్గా వ్యతిరేకతలను తీసుకోవడం కాకుండా అట్లాంటి ఒక స్వేచ్ఛ కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మనం ఇవాళ జయశంకర్ గారిని ఇక్కడ ఆవిష్కరించుకొని ఆయన కళలను, ఆయన భావాలను ముందుకు తీసుకొని పోవడం, రేపటి తరాలకు జయశంకర్ గారంటే స్వేచ్ఛను ఇవ్వడానికి, తెలంగాణను సాధించడానికి, ఒక బీజభూమిగా ఈ భూమిని మార్చడానికి తన శక్తి కొద్దీ పనిచేసినటువంటి మనిషి అనే ఒక స్పృహను కానీ మనం రేపటి తరానికి ఇవ్వగలిగితే సరిపోతుంది. లేకపోతే యువకులు చెడిపోయినరు, పిల్లలు చెడిపోయినరు, అంత దందాలు చేస్తున్నారు, ఇట్లయిపోతున్నారు అని అంటాం. చివరిగా ఒక మాట ఏమిటంటే, మద్యం ఏమైనా మనం సేవించగలమా? ఆ దిశగా చిన్న ఆలోచన అయినా ఈ ప్రభుత్వం చేయగలదా? ఎట్లయితే డ్రగ్ కేసీఆర్ ఏమో తాగుబోతుల తెలంగాణ చేసిండు, దాన్ని దెబ్బ కొట్టాలి మనం. ఆయన సైలెన్స్ పెట్టండి, ఆయన మెడిసిన్ కాదు మనకు. కేసీఆర్ సొల్యూషన్ కాదు మిత్రులారా. కేసీఆర్ ఇవాళనే కాదు, నిన్నే కాదు, ఇవాళ కాదు, రేపు కూడా సొల్యూషన్ కాదు. రేపు కూడా కేసీఆర్ సొల్యూషన్ కాదు. మనం ఒకవేళ సొల్యూషన్ వేయదలుచుకుంటే ఉద్యోగం ఇవ్వాలి, మద్యం తీయాలి. ఉద్యోగం ఇవ్వాలి, మద్యం తీయాలి. మనిషికి పని ఇవ్వాలి, తాగుడు నుంచి మనిషిని దూరం చేయాలి. మీరు ఎట్లయితే డ్రగ్స్ మాఫియాలను కంట్రోల్ చేయడానికి దృష్టి పెట్టిండ్రో, లిక్కర్ మాఫియాను కూడా ఆయన తెలంగాణ అంతటా అడిగాడు. అక్కడితోటి ఆగలేదు. మహబూబ్ నగర్ భూస్వరూపం రీత్యా కృష్ణానదికి ఎగువనే ఉన్నది మొత్తం మహబూబ్ నగర్ అంతా కూడా. తుంగభద్ర ఉన్నది, భీమా ఉన్నది, కృష్ణానది ఉన్నది. ఇన్ని నదుల నుండి కూడా ఎగువ నుంచి నీళ్లు ఈ ప్రాంతం ఆ నదులకు నీళ్లు ఇస్తున్నది, కానీ ఈ ప్రాంతానికి ఆ నదులు నీళ్లు ఇవ్వడం లేదు. ఎందువల్ల ఇవ్వడం లేదు? ఆ నదులకు ఏమైనా కోపం ఈ ప్రాంతం మీద?
వాటిని తీసుకొచ్చి ఒక పద్ధతిగా ఇవ్వవలసిన వాళ్ళు బాధ్యతారహితంగా ఉన్నందువల్ల ఇవ్వడం లేదు. అందువల్ల మహబూబ్ నగర్ వలసల జిల్లా అయింది. మీరు శ్రీశైలం ప్రాజెక్టు కలిగితే మునిగిపోయింది మహబూబ్ నగర్, నీళ్లు అందక వలసపోతున్నది మహబూబ్ నగర్. మీరు సాగర్ ప్రాజెక్టు కడితే మట్టి మోసింది మహబూబ్ నగర్, కాల్వలు దవ్వింది మహబూబ్ నగర్. ఆ మహబూబ్ నగర్ ఇవాళ ఎండిపోతున్నది, ఇటువైపు చూడండి అని మొత్తం మహబూబ్ నగర్ను ఒక వస్తువుగా తెలంగాణకంతా అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, మనం గౌరవించవలసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. 95 జూన్లో మహబూబ్ నగర్లో కరువు వ్యతిరేక పోరాట మహాసభ పెట్టి పిలిచినప్పుడు ఆయన వచ్చి 2 గంటల పాటు ఆ సభను ఉద్దేశించి మొత్తం మహబూబ్ నగర్ జరుగుతున్న అన్యాయాలు ప్రధానంగా మాట్లాడి, మీరు ఈ సభ జరపడం సంతోషం, దీనికి రాజకీయ నాయకులు రాకపోవడం కూడా సంతోషం, వాళ్ళనే మనం మొదట ఎడ్యుకేట్ చేయవలసి ఉన్నది. మహబూబ్ నగర్ వెనుకబాటుతనానికి, మహబూబ్ నగర్ కరువు వలసలకు మూలమైన కారణం మహబూబ్ నగర్ పొలిటికల్ లీడర్షిప్ వెనుకబాటుతనమే అని చాలా నిష్కర్షగా చెప్పినటువంటి మనిషి ప్రొఫెసర్ జయశంకర్ సార్. అందువల్ల ఆయనను మనం ఇవాళ ఇక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఒక గౌరవమైన విషయంగా నేను అభిప్రాయపడుతూ, దీంట్లో భాగమైనటువంటి అందరినీ కూడా మనస్ఫూర్తిగా పాలమూరు అధ్యయన వేదిక పక్షాన అభినందిస్తున్నాను. మహబూబ్ నగర్ జిల్లా మొదటి నుంచి తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని చాలా గట్టిగా ప్రశ్నిస్తూనే ఉన్నది. ఇవాళ మొదలు కాదు, మొదటి నుంచి ప్రశ్నించింది. రకరకాల రూపాలలో వచ్చిన వాళ్ళందరినీ ప్రశ్నించింది. నమ్మకం కుదిరిన తర్వాత వెంట నడిచింది. ఆ నమ్మకం ఇవ్వడంలో కోదండరామ్ గారు క్రియాశీలంగా పనిచేయడాన్ని మహబూబ్ నగర్ గుర్తించింది. ఒక దశలో కేసీఆర్ మహబూబ్ నగర్లో పోటీ చేస్తే గెలుస్తాడా అని కేసీఆర్ ఛాంబర్లో కూర్చొని కొంతమంది మిత్రులు నాకు ఫోన్ చేశారు. నేను కదా ఎక్కడ పోయినా గెలుస్తాను, అలవోకగా గెలుస్తాను అనుకుంటే గెలవడా ఆయన? మహబూబ్ నగర్ ప్రజలు ఎన్టీ రామారావును కూడా ఓడించిండ్రు మాకు న్యాయం చేయడం లేదని. కనుక కేసీఆర్ దానికి అతీతమేం కాదు, ఒకవేళ గెలిస్తే చాలా తక్కువ మెజారిటీతో గెలుస్తాడని నేను ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే అంత శ్రద్ధగా పనిచేస్తే తప్ప కాదు అని చెప్పి ఆయన జోగులాంబ టెంపుల్ నుంచి ఐజా దాకా చేసిన పాదయాత్రలో కానీ, ఎంపీగా కానీ చేసిన పాదయాత్రలలో ఆయనకు వస్తువు ఇచ్చింది జయశంకర్ గారు. జయశంకర్ గారితో మాట్లాడి సబ్జెక్ట్ తీసుకొని ఆయన మాట్లాడేవాడు. పూర్వం జయశంకర్ గారు పొద్దున్నే ఫోన్ చేసి, రాఘవాచార్య ఒక సమాచారం కావాలన్నాడు. ఏమిటి సార్ అంటే, తిరుపతికి గద్వాల సంస్థానం నుంచి వస్త్రాలు పంపిస్తారు కదా నేత కార్మికులు, ఆ నేత కార్మికుల గురించి నాకు కొంత సమాచారం కావాలని సార్ అడిగాను. ఆ విషయాలు మాట్లాడిన తర్వాత ఆయన ఎంకన్నకు పట్టు వస్త్రాలు ఇచ్చే, ఎంకన్నకు నేత వస్త్రాలు, అపురూపమైన వస్త్రాలు నిష్ఠగా ఇచ్చే గద్వాల నేత కార్మికులకు ఆకలి సవాలు ఎందుకున్నాయని ఆయన వేరువేరు సభలలో మాట్లాడి, మేము 85లో 86లో అలంపురానికి జయశంకర్ గారిని పిలిచినాం. అక్కడ ఒక సభ పెట్టి ఆయన అక్కడికి వచ్చి మాట్లాడింది ఏమిటంటే రాజోలి బండ మల్లింపు పథకం గురించి మాట్లాడి, ఆ తర్వాత ఆయన సిపిల్ రిజిస్ట్రార్ అయినరు. అప్పుడు కూడా వచ్చింది రాజోలి బండ మళ్లింపు పథకాన్ని తెలంగాణ వస్తువుగా మార్చిండు ఆయన. జయశంకర్ గారు రాజోలి బండ మళ్లింపు పథకం తెలంగాణకు కీలకమైన అంశంగా మార్చింది. అంటే మహబూబ్ నగర్కు ఉన్నటువంటి ఏకైక పథకం, సింగూరుకు సమాంతరంగా నిర్మాణం అయినటువంటి పథకం, హైదరాబాద్ స్టేట్లో నిర్మాణం అయిన పథకం, 100 ఏళ్ళు క్రితం ప్లాన్ జరిగినటువంటి పథకం, అది ఇవాళ ఎందుకు సరిగా లేదు, దీనికి ఆంధ్ర పాలకవర్గం అంతా జవాబు చెప్పాలని అందరినీ ఫోన్లో పెట్టిండు ఆయన. జూరాల ప్రాజెక్టు 81లో అంజయ్య ముఖ్యమంత్రి అయ్యేదాకా ఎందుకు దానికి ఫౌండేషన్ పడలేదు, నాగార్జున సాగరే 5-6 ఏళ్లలో పూర్తయితే జూరాల ప్రాజెక్టు 20 ఏళ్ళైనా ఎందుకు పూర్తి కాలేదు, 81 నుంచి 96 దాకా ఎందుకు కాలేదు అనే ప్రశ్నను ప్లానింగ్లో ఈ సభ ఈ స్థాయిలో జరగడానికి ప్రధాన కారకులైన ఈ శాసనసభ నియోజకవర్గ సభ్యులు ఈర్లపల్లి శంకర్ గారు, ఇవాళ ముఖ్య అతిథిగా జయశంకర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడంలో కీలకంగా పాల్గొన్నటువంటి పెద్దలు, మిత్రులు, మేమందరం చాలా గౌరవించే కోదండరామ్ గారు, మనందరి మధ్యన అతి
ఎవరికి ఉంటుందని శంకర్ సార్ అనుకున్నాడు కాబట్టే వచ్చిందాకా ఆగి సార్ తోటి విగ్రహావిష్కరణ చేసిండు. ఒక చిన్న విజ్ఞప్తి కోదండం సార్కి కూడా నేను చేస్తున్న ఒక చిన్న విజ్ఞప్తి, ఇంతమందిగా సార్ ముగ్గురులో ఒక ఆమె పోయింది సార్, ఒక తల్లి పోయింది, సుష్మా స్వరాజ్ పోయింది. కానీ ఇంకిద్దరు తల్లులు ఉన్నారు, మీరా కుమారి, సోనియా గాంధీ గారు. మీరే తెలంగాణ పౌర సమాజం తరఫున తెలంగాణ తీసుకొచ్చి ఒక నిండైన గౌరవాన్ని ఇచ్చి పంపుదాం. అదే వేదిక మీద ఉద్యమకారుల్ని, త్యాగదారుల్ని కూర్చోబెడదాం. సోనియాకు ఒక చిన్న గౌరవాన్ని కూడా చేద్దాం. అట్లనే ఇంత పెద్ద ఉద్యమానికి ఒక అంతిమంగా మనకి ఇచ్చిన కానుకకు ప్రతి కానుక కూడా మనం ఇద్దామని నన్ను అంత దూరం నుంచి ఇక్కడికి ఆహ్వానించిన శంకర్ అన్నకు, మా టీజీసీ అన్నకు, మా అన్నకు జనార్దన్ అన్నకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చంద్రశేఖర్ రావు అని రాస్తావా? మరి జయశంకర్ సార్ ఎవరు? జయశంకర్ సార్ ఎవరైతారు? జయశంకర్ సార్ ఏమనాలి? జాతిపిత నువ్వు ప్రకటించుకుంటావా? తెలంగాణ జాతిపిత కేసీఆర్ అవుతాడా? తెలంగాణ దేశద్రోహి కేసీఆర్ అవుతాడా? మీరు చెప్పండి. ఏ రోజైనా తెలంగాణ మనిషిని, ఒక్క మనిషిని పిలిచి నిన్న మీరు మాకు శాలువా కప్పకపోవచ్చు, ఏం చేయకపోవచ్చు, బస్సు పెట్టవచ్చు, నియోజకవర్గానికి 40 మందిని రమ్మనొచ్చు, ఓ సోటేసి ఈ సోటులోగా మీరు ఉద్యమకారులు ఇక్కడ కూర్చోండి, మీకు గౌరవం భవిష్యత్తులో తప్పకుండా ఇస్తామని ఒక ఇండికేషన్ అని ఇవ్వగలిగినావా? ఈ 10 ఏళ్లలో ఇచ్చినావా? ఎందుకు ఆ మినిమం ఇవ్వలేకపోయినావు? ఇవాళ ఒక సంతృప్తి ఉందన్న. విగ్రహాలు మాట్లాడతాయి, విగ్రహాలు సైలెంట్గా ఉండవు. విగ్రహాలు మాట్లాడతాయి, విగ్రహాలు చెవిటి వాని చెవిలో కరగబోసిన లోహం లాగా మాటలు వినిపిస్తాయి. అట్లా వినిపించింది మనకు అంబేద్కర్ విగ్రహాలు. ప్రతి చోట అంబేద్కర్ విగ్రహం ఇవాళ నాకు జయశంకర్లో కనపడ్డది. అంబేద్కర్ ఒక పుస్తకం పట్టుకొని చూపుడు వేలతో 1964లో ఆయన ప్రారంభించిన చూపుడు వేలి విగ్రహాలు ఏవైతున్నాయో ఇవాళ 80,000 విగ్రహాలు పైగా దేశంలో ఇలా వెళ్ళిపోతున్నాయి, బుద్ధుని విగ్రహాలు లాగా వెళ్ళిపోతున్నాయి. ఇవాళ మళ్ళీ నాకు ఇక్కడ జయశంకర్ సార్ చేతిలో పుస్తకం కనపడ్డది. జ్ఞానం వికసించింది. ఎంత నిజంగా మనకు అంబేద్కర్ విగ్రహాన్ని చూసినప్పుడు, తయారు చేసేటప్పుడు ఆయన నిజంగా చేతిలో పట్టుకున్నది ఏం కాదు. ఆనాటి శిల్పి ఎంత అద్భుతం, ముందు చూపుడు వేలుని కాన్స్టిట్యూషన్ పట్టుకుంటే ఇవాళ మోడీ అదే రాజ్యాంగాన్ని ఎత్తున పెట్టుకొని రావాల్సిన పరిస్థితి రాలేదా? మనం చూడలేదా? మళ్ళీ మనకి అట్లాంటి ఒక సూచిక ఇవాళ జయశంకర్ సార్ చేతులు ఇవాళ మీరు పుస్తకం పెట్టింది. అందుకే ఒక అద్భుతం. తెలంగాణలో మిరప తోట ఉన్నట్టే మిరప తోట గట్ట మీద బంతి పూల చెట్లుంటాయే, అది ఇవాళ షాద్నగర్లో మీరు వ్యక్తీకరించారు. నిజంగా ఈ సందర్భంగా ఇప్పటికైనా మేము ఒక గర్వంగా ప్రకటించదలుచుకున్నాం. తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పడగానే మేము ఆ పేరు పెట్టుకోవడానికి ముందుగా తెలంగాణ మేధావుల ఫోరం అని పేరు పెట్టుకొని పోయినాం. సార్వలే పోయింది. పోతే మనం మేధావులం అని ఎట్లా చెప్తావా? మనం మేధావులమా? అని మేధావుల పదం తీసేసి విద్యావంతుడు అని పెట్టింది. చూడండి ఎంత విచక్షణ. తెలంగాణ విద్యావంతుడు అని పెట్టింది. పెట్టడమే కాదు, ఎవరు చదువుకున్నారు కదా, తెలంగాణ సోయి ఉన్నోడలా విద్యావంతుడే అన్నాడు. ఇవాళ తెలంగాణకు ఆ జ్ఞానం, ఆ సోయి ఉండాలి. మరి 84,000 పుస్తకాలు అయినానికి ఏం సోయి ఉందా? దేశాన్ని, రాష్ట్రాన్ని మొత్తం తాకట్టు పెట్టుకునే స్థితిలోకి ఎందుకు వచ్చినావు? కాబట్టి ఇవాళ ఏది ఏమైనా, ఏ పరిస్థితిలో ఉన్నా ఇవాళ మన సర్వస్వాన్ని, మన బంగారాన్ని మనం మెరుగు పెట్టుకున్నాం. ఈడ మన హృదయాన్ని మనం ఆవిష్కరించుకుందాం. ఇన్ని రోజుల్లో తెలంగాణ భవన్లో, నీ ఆఫీసులో, నీ గులాబీ దగ్గర గులాములుగా మార్చినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే, ఆ మేధావులు ఎవరైతే ఉన్నారో ఆ వర్గం నుంచి ఇలా స్పష్టంగా అసలైనటువంటి వికాసం దిశగా తెలంగాణ పోతుంది అని చెప్పడానికి ఇది ఒక పోతాడు తెలుసు. అయినా కానీ నువ్వు చెప్పిన ఇప్పుడు కోదండరాం సార్ నేతృత్వమే కావచ్చు, జేసీ నేతృత్వమే కావచ్చు, ఇది తెలంగాణ ఇక వచ్చి తీరుతుంది, నేను సంతృప్తిగా తెలంగాణ చూడకుండా చనిపోయినా పర్వాలేదు అనుకున్నాడు. జయశంకర్ సార్ తన జీవిత కాలంలో అత్యంత అసంతృప్తి చెందింది తెలంగాణ భవన్లో అయితే, జయశంకర్ సార్ సంపూర్ణంగా సంతృప్తి చెందింది జేఏసీ కార్యాచరణలని మర్చిపోవద్దు మిత్రులారా. ఎస్పెషల్లీ మిలియన్ మార్చి రోజు ఒక్కొక్క విగ్రహం బతుకమ్మ లెక్క హుస్సేన్ సాగర్ లో వేలాడుతుంటే, ఈ TV9 ఈటీవీ దాకా హుస్సేన్ సాగర్ లో తేలాడుతుంటే జయశంకర్ సార్ తన జీవిత కాలంలో ఓ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని చూపించిండు. అన్న హృదయం ఆనందంతో ఉప్పొంగింది. ఇది నేను కోరుకున్న తెలంగాణ ఉద్యమ పాఠం అని తన జీవిత కాలంలో అత్యంత సంతృప్తికరి చెందినటువంటి ఏకైక సంఘటన మీరు గమనించండి. జయశంకర్ సార్ సంతృప్తి చెందింది ఒక్క జేఏసీ ఉద్యమంతో. జేఏసీ ఉద్యమమే తెలంగాణ తీసుకొస్తుంది అనుకున్నాం, తీసుకొచ్చింది. అంతిమంగా జయశంకర్ సార్ ఉంటే, కేసీఆర్ ఇలాగే ఉండి ఉంటే ఖచ్చితంగా చెవి మెడకేసి ఇయ్యాల
జయశంకర్ సార్ ఎవరి వైపు ఉండేవాడో షాద్నగర్ ఈ గడ్డ మీద ఉండి ఆలోచించమని చెప్తా ఉన్నాం. అనేటటువంటి వాక్య తీర్మానాన్ని ఒక్క జయశంకర్ సార్ స్వహస్తాలతో రాసిండు. చిదంబరం గారు దిగి వచ్చి నీకేది కావాలో చెప్పు జయశంకర్ సార్ మీరు రాసుకోండి అంటే తెలంగాణలో టీఆర్ఎస్ మిలవల జయశంకర్ సార్ తెలంగాణ భవన్లో కూర్చోవచ్చు. మందకృష్ణ కానించి కోదండరామ్ సార్ దాకా తెలంగాణ విద్యావంతులు ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడిగా కోదండరామ్ సార్ ఉన్నారు. వీళ్ళని పిలిచి రాసుకున్న స్టేట్మెంటే జయశంకర్ సార్ మాట చిదంబరం నోట ప్రకటించింది జయశంకర్ సార్. డిసెంబర్ 9 ప్రకటన. నువ్వున్నావా కేసీఆర్? నువ్వు అందులో, నువ్వు ఇక్కడ ఉన్నావు. ప్రకటన అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం జరిగింది? జయశంకర్ సార్ చాలా స్పష్టంగా చూసిండు 9వ తారీఖు ప్రకటన విరమణ తర్వాత. మీరు గమనించండి, ఎక్కడైనా ఆయన మాట్లాడితే ఒక్క పదం తీసేయగలుగుతామా? ఎంత ఏ పద్ధతిలో నిజంగా ఆయన హృదయం ఎంత గొప్పది అంటే నేను అన్ని ఉర్దూలో ఊహించుకొని తెలుగులో మాట్లాడతా అంటాడు. భాషకు మతం లేదు అంటాడు. ఎంత గొప్ప విశాల దృక్పథం ఉన్నది జయశంకర్ సార్కు. తెలంగాణకి ఎంత విశాల దృక్పథం ఉందో దాని సర్వస్వాన్ని ఎక్స్ప్రెస్ చేసుకున్నటువంటి వ్యక్తి జయశంకర్ సార్. అందుకే ఇట్లాంటి దుర్మార్గపు రాజకీయాలు తెలంగాణలో ఉండొద్దని డిసెంబర్ 9 తర్వాత అనుకున్నాడు. అప్పటికి ఆయన ఆరోగ్యం క్షీణించింది. డిసెంబర్ 23వ తారీఖున నూతన జేఏసీ ఇవాళ మీరు మీ హృదయంలో వ్యక్తీకరించుకున్న ఈ జేఏసీ ఏదైతే ఉన్నదో ఈ హృదయానికి అంకురార్పణ చేసింది జయశంకర్ సార్. ఎవరిని కేసీఆర్ నాయకునిగా పెట్టలేదు కదా. జైపాల్ రెడ్డి వస్తే జానారెడ్డి వస్తే కూర్చోబెట్టి కేసీఆర్ కాదు టీఆర్ఎస్ కాదు, కావాల్సింది ఇప్పుడు ఉద్యమం, ప్రజల ఉద్యమం. మేము ప్రారంభించిన పిడికెలతో గట్టు ఐదలో అంబలి కేంద్రాలతో ప్రారంభించిన మా ఉద్యమం ఇవాళ సబ్బండ వర్ణాల ఉద్యమంగా మారింది. ఈ ఉద్యమానికి అసలైన అర్హత ఈ ప్రజాక్షేత్రం నుంచి 40 ఏళ్ళు 50 ఏళ్లుగా హక్కుల ఉద్యమాల్లో ఉండి విలువల రాజకీయాలు నడిపిన కోదండరామ్ సార్ అనేటటువంటి వ్యక్తిని తీసుకొచ్చి జేఏసీ నాయకుని పెట్టండి. అంతే అర్థం చేసుకోండి. రాజకీయ పార్టీల పట్ల, పార్టీ వ్యవహారాల పట్ల, టిఆర్ఎస్ పట్ల ఎంత స్పష్టమైన అవగాహన, అద్భుతమైనటువంటి శక్తి దాగున్నది ఆయనకు అర్థం చేసుకునే శక్తి ఉన్నది. కాబట్టి ఆయన్ని పక్కకు పెట్టి ఇక సంతృప్తిగా నేను పక్కకు పోతున్నా అని కోదండరామ్ సార్తో చెప్పగలిగింది. జయశంకర్ సార్ పక్కకు పోయినప్పుడే ఉద్యమం అయితే శక్తి ఆయన నుంచి పక్కకు పోయింది. ఆయన నుంచి పక్కకు పోయింది, అసలు అది లేదు. ఆ తర్వాత అది ఎవరి చేతిలో ఉందా నైతిక శక్తి? మీరు కొన్ని విషయాలు మాత్రం మీ ముందు చెప్పదలుచుకున్నాను. అది సమయమో సందర్భమో నాకు తెలియదు, కానీ వీడికి వచ్చిన తర్వాత ఇదైతే నేను చెప్పవలసినవి చెప్పకపోతే బాగుండదు అనిపించింది. అందులో సరే 5 మంది మీ దగ్గరికి జయశంకర్ సార్ వచ్చి తెలంగాణ పాఠం చెప్పిండు. పార్లమెంటు సభ్యులకు తెలంగాణ పాఠం చెప్పిండు. సోనియా గాంధీ మన్మోహన్ సింగ్లను కూర్చోబెట్టి పాఠం చెప్పిండు 6 గంటలు 7 గంటలు. ఇది మామూలు విషయమా? దాదాపు 540 మంది ఎంపీల దగ్గరికి మన ఊర్లో తెలంగాణ ప్రాంతంలో ఊరూరు తిరిగినట్టే ప్రతి పార్లమెంటు సభ్యుడి దగ్గరికి పోయింది. కానీ కేసీఆర్ ఏ పార్లమెంటు సభ్యుడి దగ్గరికి పోయి లెటర్ తీసుకురాలేదు, అది మర్చిపోకండి. మీరు తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనేది కాదు, తెలంగాణ రాష్ట్రం విస్తృత అంగీకారం అని జయశంకర్ సార్ ఒక మంచి పుస్తకం రాసిండు. అందులో దాదాపు ఆనాడు ఉన్న భారతదేశ ప్రధాన మంత్రులందరూ రాసిన ఉత్తరాల్లో తెలంగాణ హృదయాన్ని ఎక్స్ప్రెస్ చేసిరు అంటే అది జయశంకర్ సార్ ముఖం చూసి, జయశంకర్ సార్ హృదయం చూసి తప్ప ఇంకోటి లేదు. మీరు ఒక్కసారి చూడండి, ఆ పుస్తకంలో లల్లూ ప్రసాద్ యాదవ్ రాసినటువంటి ఉత్తరం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. మాయావతి రాసిన ఉత్తరం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. విపి సింగ్ గారు రాసిన ఉత్తరం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారు ఒకటా రెండా ఎంత మందిని ఒక దగ్గరికి చేర్చగలిగి పెట్టగలిగిండు జయశంకర్ సార్. ప్రతి అడుగడుగు నడిచిండు. ఎంత అద్భుతం త్యాగంతో మీరు అక్కడ కూర్చొని మాకు ఇక్కడ చోటు ఇచ్చిండు. మీరు మీ హృదయంలో మాకు చోటు ఇచ్చినట్లుగా మేము భావిస్తున్నాం. అట్లే ఇవాళ షాద్నగర్లో మోదుగు పూలు కనపడ్డాయి. గీ నుంచి గీడి దాకా మోదుగు పూలు కనపడ్డాయి. అటు గుత్పల సంఘం చిట్యాల ఐలమ్మ నుంచి అటు సర్దార్ సర్వాయి పాపన్న, పండగ సాయన్న మోదుగు పూలు కదా. ఈ మోదుగు పూలకు ఇవాళ మల్లె పువ్వు నద్దిండు. జయశంకర్ సార్ అనే మల్లె పువ్వు నద్దిండు. అవు కదా. అమరవీరుల స్తూపం యాదగిరి సార్ కట్టేటప్పుడు తెలంగాణ జాగ్రఫికల్గా అది అన్ని బహుశా అంత సర్వస్వాన్ని అధ్యయనం చేసిన వ్యక్తులు లేరేమో. దాని అన్నీ చేసిన తర్వాత ఆ పైన మల్లె మొగ్గను పెట్టిండు. అమరవీరుల స్తూపం పైన మల్లె మొగ్గను పెట్టిండు. మల్లె పువ్వును పెట్టలే, మల్లె మొగ్గను పెట్టుకున్నాడు. అది వికసించాల్సిన, వ్యాప్తి చెందాల్సిన సందర్భానికి గుర్తుగా మొగ్గను పెట్టిండు. పువ్వు పెడితే రాలిపోద్ది, తర్వాత
భవిష్యత్ అర్థం పువ్వు పెడితే రాలిపోద్ది. మొగ్గ అయితే భవిష్యత్ అర్థం ఏంది? విచ్చుకుంటుంది. కాబట్టి ఎక్కేదగిరి గారు మొగ్గను పెట్టిండు. ఏ మొగ్గ? మల్లెపువ్వు మొగ్గ అంటే విలువల మొగ్గ. అందరూ స్తూపం దగ్గరికి వచ్చి ఒక పువ్వు పెడతారో పెట్టారో తెలియదు, కానీ ఆయన మాత్రం తలాపున మల్లె మొగ్గను పెట్టిండు. ఇవాళ ముల్కీ ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ ఉద్యమంగా మార్పు చేసి స్వరాష్ట్రాన్ని తీసుకొచ్చిన జయశంకర్ సార్ ఈ షాద్నగర్, ఇందాకనే సార్ చెప్తుండే షాద్నగర్ రావడానికి కారణం కిషన్ ప్రసాద్ అని, మహారాజా కిషన్ ప్రసాద్. ముల్కీ రూల్స్ తయారు చేసింది ఆయనగా ప్రధానిగా. ముల్కీ ఉద్యమాన్ని ప్రారంభించిందే మళ్ళీ జయశంకర్ సార్ కదా. ఎటు చూసినా ఒక అద్భుతం. ఇవాళ ఎందుకో షాద్నగర్ హృదయంలో, అంటే షాద్నగర్ అనేటటువంటి ఒక విగ్రహంలో ఇవాళ అసలైన ప్రాణశక్తిని, ఆత్మని షాద్నగర్ నింపుకుంది అని నేను అనిపిస్తుంది. ఈ సందర్భంగా నేను ఒకటి అనుకుంటాను, చాలా శంకరన్న ఫోన్ చేసి మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు రావాలన్నా అని చేసిండు, కోదండం సార్ని యాడ్ చేసిండు. నాకు ఇవాళ ఎంత బాగా అనిపించింది అంటే రాజకీయాలకు అతీతంగా జయశంకర్ సార్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోకపోతే ఏమైందో మనందరికీ తెలుసు. మనం చేసుకోవాల్సిన వ్యక్తిని చేసుకోకపోతే అన్యాయం జరుగుతుంది. మనం చేసుకోవాల్సిన భగత్ సింగ్ని మనం చేసుకోకపోతే, అల్లూరి సీతారామరాజుని చేసుకోకపోతే, ఇవాళ ఇంకో కొత్త ఫోర్స్ వచ్చేసి వాళ్ళని తయారు చేసి పెట్టుకున్నారన్న. ఇవాళ జయశంకర్ సార్ని మనం చేసుకోకపోతే ఆయన దోచుకుంటాడు, ఆ పక్కనున్న ఆయన దోచుకుంటాడు, మామూలుగా ఆయన దోచుకోడు. ఇన్నాళ్ళు దోచుకున్నాడు. ఆయన స్ఫూర్తిని నేను మరో విధంగా ఏం చెప్పట్లే. కేసీఆర్కు ఏ విధమైనటువంటి ఉద్యమ విలువల శక్తి, నైతిక శక్తి లేదు. నైతిక శక్తిని ఆయన ఎక్కడి నుంచి తెచ్చిపెట్టుకున్నాడు? జయశంకర్ సార్ నుంచి నైతిక శక్తిని పక్కన పెట్టుకొని ఉద్యమం చేసిండు. జయశంకర్ సార్ పక్కకు పోయినప్పుడే మీరు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి, సమస్యలు సృష్టించవద్దు, ఎవరు కూడా మనల్ని ప్రశ్నించరాదు, అలాంటి పని చేయాలని చెప్పి వారు సూచన చేయడము, మేము ఆ పనికి పూనుకోవడము, ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా విగ్రహానికి కాసి మరి మేము రాత్రిలో కూడా ఉన్నాం. కాబట్టి ఇలాంటి దానికి అందరి సహకారం, షాద్నగర్ పట్టణ ప్రజలందరూ కూడా సహకరించారు. ముఖ్యంగా పోలీసు మిత్రులు, మన వెంకన్న గారు చైర్మన్, కమిషనర్ ఆఫ్ మున్సిపాలిటీ, వీళ్ళు కూడా ఎంత బాగున్నది అనేటువంటి అప్రిసియేషన్ చేశారు. వాళ్ళు పోలీసులు కూడా ఎంత బాగుంది కదా అన్నటువంటి మాట మాకు వినపడింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సార్. కాబట్టి ఈ యొక్క విగ్రహావిష్కరణను అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ, అందముగాను ఆ మెట్లు, ఆ రైలింగు, ఆ పరిస్థితి మా కార్యకర్తలు, జేసీ కార్యకర్తలు 20-30 మంది అహర్నిశలు 10 రోజులే జరిగింది ఇదంతా. ఈ వారం 10 రోజుల్లోనే మొత్తం ఆ ఏర్పాట్లు తీసుకురాగలిగాం. రాత్రి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా జేసీ కార్యకర్తలు వీర సైనికుల్లాగా నిలబడి అక్కడ దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీరికి మాకు కొంతమంది మిత్రులు బాబర్ ఖాన్ కానీ లేదా తెలంగాణ జాతిపిత, తెలంగాణ సిద్ధాంతకర్త, మేధావి, వారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది వర్ధంతి సందర్భంగా. ఈ కార్యక్రమానికి పెద్దలు, పూజ్యులు, నిజమైన తెలంగాణవాది, నిజమైన ఉద్యమకారుడు, నిస్వార్థపరుడు కోదండరాం సార్ గారికి, అదేవిధంగా మా అన్న రాఘవచారన్న గారు, వారు ఒక చిన్న ఉద్యోగస్తుడైనా, రిటైర్మెంట్ అయినా ఒక తపన, ఈ పాలమూరు జిల్లా ఎప్పుడు అన్ని విధాల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, నీళ్ల పరంగా, నిధుల పరంగా ఎప్పుడు నష్టపోతున్న జిల్లా అని చెప్పి ఆవేదన చెందుతున్నటువంటి రాఘవచారణ గారు, అదే మా నాగన్న గారు, పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్లు 2 ఉన్నారు, మా మిత్రులు
జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మా గురువులు గోపాలస్వామి సార్ గారు, నరసింహారెడ్డి సార్ గారు, వీళ్ళందరినీ కూడా వేదిక మీద కూర్చోబెడితే నేను చాలా అన్యతగా భావిస్తున్నా. మీరు అందరూ కూడా క్షమించాలి. ఇది ఒక కార్యక్రమం, ఒక గొప్ప వ్యక్తి కార్యక్రమాన్ని వివాదాలకు దారితీయకుండా, ఇలా ఆరోపణలకు దారితీయకుండా ఒక కార్యక్రమం వాళ్ళు సంతృప్తిగా చేయాలి. జేఏసీలు కలిసి దీన్ని దిగ్విజయం చేయాలి. ఆ మహాత్ముని యొక్క విగ్రహం అందరు సంతృప్తి పడాలని ఒక ఆలోచనతోనే మనం రాజకీయాలకు దూరంగా ఉన్నాం తప్ప మిగతాని అందరిని గౌరవించాలనే ఉంది. తర్వాత ఇది అనుకోకుండా జరిగిన కార్యక్రమం. మొన్న జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేమందరం ఇక్కడికి వచ్చినాం. తెలిసి తెలియక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా మాతోని చెప్పడం జరిగింది. నిజమైన ఉద్యమకారులను మనం గుర్తించాల్సిందే. జేఏసీ ఉద్యోగస్తులందరితోని గౌరవంగా మీరందరూ ఎమ్మెల్యేలు అయినంత మాత్రంలా కాదు, ఉద్యమకారులను గౌరవించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. వారందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజా పరిపాలన రావాలని ఆకాంక్షించింది ప్రతి ఉద్యమకారుడు, ప్రతి జేఏసీ ఉద్యోగస్తులు అందరూ కూడా. కాబట్టే వాళ్ళ ఆశీర్వాదం ఉంది కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది. కాబట్టే ప్రతి ఒక్కరిని గౌరవించాలనే యొక్క నిర్ణయంతోనే మేము కూడా ముందుకు సాగుతూ ఉన్న తరుణంలో ఆ రోజు ఆవిర్భావం దినోత్సవం రోజు ఇక్కడ కొందరు మిత్రులందరూ ఉండవలసిందే. ఇది భవిష్యత్తు అభివృద్ధి కాబట్టి ఒక రోజుతోని అయ్యే పని కాదు. కాబట్టి దానికి నిరంతరం మేము ముందర ఉంటాం. మా కార్యక్రమాలు మేము ముందుకు తీసుకొస్తాం. బడ్జెట్ ఏర్పాటు చేయడానికి 100% ప్రయత్నం చేస్తాం, సాధించి తీరుతాం. కాబట్టి మీరందరూ కూడా మన పాలమూరు అభివృద్ధికి, అందులో మన షాద్నగర్ అభివృద్ధి కూడా ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా మీ అందరితోని విజ్ఞప్తి చేస్తూ, కాలాతీతమైంది కాబట్టి పెద్దలు వాళ్ళు 50 ఏళ్ల సందు కూడా పోరాటం చేసి ఏనాడు కూడా ప్రజలాకాంక్షకు తెలంగాణ గురించి తపన పడుతున్న వ్యక్తి కాబట్టి వారి ఆరోగ్యం మనం కోరుకోవాలి. కాబట్టి వారికి సమయానికి మాట్లాడించి భోజనం పెట్టి పంపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి వారి పెద్దలు వారు మాకు అన్ని విషయాలు నిర్ణయించాల్సిందిగా, వారు మాట్లాడవలసిందిగా కోదండరాం సార్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పేద ప్రజలంతా కూడా సంక్షేమం అంటా ఉన్నారు. సంక్షేమం ఒక దిక్కు సాధిస్తా ఉన్నాడు. ఇవాళ ఆర్థిక పరిస్థితులు మీ అందరికి తెలుసు. ఇలా వేదిక మీద ఉన్నోళ్ళకి తెలుసు, వేదిక ముంగల ఉన్నోళ్ళకి తెలుసు. ఆర్థిక పరిస్థితి, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నా భిన్నం చేసి, ఇష్టానుసారంగా దుర్వినియోగం చేసి, అప్పుల కుప్ప చేసి, ప్రజలను అధోగతి పాలు చేసి ఇవాళ ప్రగల్భాలు వలుగుతా ఉన్నారంటే ఇవాళ జయశంకర్ సార్ అట్లాంటోళ్ళ ఆత్మ మీరు మాట్లాడే మాటలతోని శోభిస్తుంది అని చెప్తున్నా. ఆ నాయకులకు, ఆ యొక్క నిజమైన వ్యక్తులుగా ప్రవర్తిస్తున్న వారికి నేను చెప్తా ఉన్నా, మీరు నిజమైన స్వార్థపరులు. ఇవల్ల మీకు ఎప్పుడు అధికారం కావాలి, మీకు భోగభాగాలు అనుభవించాలి తప్ప ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క అభివృద్ధి, ఈ మహబూబ్నగర్ జిల్లా యొక్క అభివృద్ధి ఎప్పుడు కూడా మీకు పట్టలేదు. కాబట్టి ఆ పార్టీలైనా ఈ పార్టీలైనా మీరు భోగభాగ్యాలు అనుభవించడానికి ప్రయత్నం చేసిరే తప్ప ఇవాళ పాలమూరును నిజంగా నీళ్ల పరంగా, నిధుల పరంగా అన్ని సాధించాలని చెప్పి ఏ ఒక్క రోజు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు తప్ప ప్రజలు మోసం చేసి అధికారం అనుభవించిరు, పార్టీలను మోసం చేసి అధికారం అనుభవించిరే తప్ప ఈ జిల్లాను పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా ఇలా మేధావులు చెప్పినట్టుగా, ప్రజలు చెప్పినట్టుగా తప్పకుండా ఈ యొక్క సాగునీరు సాధించడానికే మొన్ననే జరుగుతూ ఉంది. ఇవాళ వారు అన్నట్టుగా మేము పెద్దలతో చర్చించడం జరిగింది. పరిగి ఎమ్మెల్యే నేను కూడా మొన్న 10 గంటలు కూర్చోవడం జరిగింది. వారు ఏ విధంగా అయితే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను మనం తేయగలుగుతాం, ఈ రకంగా తేవాలా, అక్కడి నుంచి తేవాలా, ఇక్కడి నుంచి తేవాలంటే లాస్ట్కు వారి యొక్క అభిప్రాయం చెప్పారు. పాలమూరు 50% ఏదో కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ మనం 2 ఏళ్ళు 3 ఏళ్ళ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సాధించాలంటే ఇదే బాగుంటుందని చెప్పి కూడా డిప్యూటీ సీఎం గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తే పరిగి ఎమ్మెల్యే నేను కూడా
ఆ యొక్క ప్రపోజల్కు బడ్జెట్ అలొకేషన్ చేయడానికి కూడా మేమందరం లెటర్లు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా రేపా ఎల్లుండా ఆవలెల్లుండా ఈ లక్ష్మీదేపల్లి రిజర్వాయర్కు డబ్బులు ఏర్పాటు చేయడానికి కూడా ఇలా కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నాం. కాబట్టి తప్పకుండా వేదిక మీద ఉన్నట్టు వాళ్ళు చెప్పిన విధంగా మనము నిస్వార్థంగా పార్టీలతో పని లేకుండా ఇవాళ మేమందరం కూడా మన ఆకాంక్ష నీళ్లు సాధించాలనేది మన లక్ష్యం. కాబట్టి తప్పకుండా మేధావుల సూచనలు, రైతుల యొక్క సూచనలు, స్థానిక నాయకుల యొక్క సూచనలు, మా ప్రెస్ మిత్రుల యొక్క సూచనలు కూడా నిస్సిగ్గుగా ఎక్కడ చిన్నబుచ్చుకోకుండా మీ అభిప్రాయాలు కూడా ముందు తీసుకుపోతాం. మీరు కూడా ఎప్పటికప్పటికి సహకరించవలసిన అంటే స్వచ్ఛమైన ఉద్యమకారులు అక్కడికి రావడం జరిగింది, కొందరిని మరవడం కూడా జరిగింది. కాబట్టి ఆ రోజు పెద్దలు జయశంకర్ సార్ యొక్క చిన్న విగ్రహం మసుబూసినట్టు మస్కబారినట్టుగా కనబడ్డది. కాబట్టి నేను ఆ రోజు ఉద్యమకారులతోని జేఎస్ఓలతో విజ్ఞప్తి చేయడం జరిగింది. మనకు తెలంగాణ రావడానికి అత్యంత భూమిక పోషించి ఒక నిస్వార్థపరమైన ఆజన్మ బ్రహ్మచారి ఇలా అందరిని మెప్పించి ఒప్పించి తెలంగాణ తెస్తే కనీసం మనం గౌరవించలేకపోతున్నాం. మనం ఆ స్వేచ్ఛను అనుభవిస్తున్నాం, ఆ ఉద్యమ ఫలాలు మనం అందరం అనుభవిస్తున్నాం తప్ప మనము ఆయన ఆత్మ శోభించే విధంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ యొక్క ఆత్మ క్షోభించే విధంగా 10 సంవత్సరాలు కొందరు ప్రవర్తించారు. కాబట్టి ఆయన యొక్క ఆశయాన్ని, సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవాలి అని ఒక తపనతోని నాకు మిడిమిడి జ్ఞానం ఉన్న చిన్న ఒక భగవంతుడు ఇచ్చిన అవకాశం, ఇక్కడ ఉన్న నియోజకవర్గం ప్రజలు ఇచ్చిన అవకాశం, ఇక్కడ ఉన్న మేధావులు ఇచ్చిన అవకాశాన్ని దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఒక ఆలోచనే కానీ దేశజాలకు పోకుండా, వితండవాదానికి పోకుండా, నియంతృత్వానికి పోకుండా ఇవాళ మనమందరము అణిగి ఇవాళ అందరినీ గౌరవించాలనే ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వారు కూడా వాళ్ళ భుజస్కంధాల మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారు సమయాన్ని పాటించి ఆ యొక్క కార్యక్రమాన్ని చక్కగా చేసుకోవాలనే ఒక ఆలోచనతో ముందుకు తీసుకొచ్చిన జేఏసీ వారికి, అదేవిధంగా మా నాయకులు అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటారని చెప్పి ఈ స్వభాముఖంగా మీ అందరితో మనవి చేస్తూ, ఇకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా వచ్చింది పెద్దలందరూ చెప్పారు. మా పత్రిక సోదరులు ఉదయం వచ్చారు, ఆకలి కొంటారు. కాబట్టి నేను పెద్ద మేధావిని గాను, ఏదో చిన్న నా ఉపన్యాసం 5 నిమిషాలనే ముగిస్తా. కాబట్టి పెద్దలు వచ్చారు, వారు మాట్లాడతారు. కాబట్టి కాలాతీతం అవుతుంది, వాళ్ళ భోజనాన్ని కూడా సమయానికి నేను పెట్టవలసిన బాధ్యత నాది ఉంది. కాబట్టి ఇలా తక్కువ సమయం తీసుకుంటా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎన్ని ఉద్యమాలు వచ్చినాయి, ఇవాళ 54 వచ్చింది, 69 వచ్చింది, మలిదశ ఉద్యమాలు వచ్చినాయి. కొందరు టమాటాకార విద్యలు అనుకోండి, ఒక రాష్ట్ర ఎజెండా లోపల పెట్టుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంతో మందిని మోసం చేసి, మేధావులను మోసం చేసి, పార్టీలను మోసం చేసి ఇలా పార్టీలను కనుమరుగయ్యే విధంగా, మేధావుల యొక్క సంపదను కనుమరుగయ్యే విధంగా వాళ్ళను నిత్యం క్షోభకు గురి చేసిన ఒక పార్టీ, ఒక నాయకుడు ఇవాళ ప్రజలందరూ గమనించురు, మేధావులు గమనించరు. కాబట్టి మళ్ళొకసారి ఈ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను ఇలా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, నీళ్ల పరంగా మళ్ళొకసారి వివక్షతకు గురి కావద్దు, ఇవన్నిటిని మనం సాధించుకోవాలనే ఒక ఉద్యమం జరుగుతూ ఉంది. ఆ రోజు జయశంకర్ సార్ కూడా చెప్పడం జరిగింది, తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో వచ్చి తీరుతుంది, కానీ మళ్ళొకసారి తెలంగాణ అభివృద్ధి గురించి ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పి ఆ రోజే చెప్పింది. కాబట్టి ఇవాళ అదే జరుగుతున్నది. కాబట్టి మనమందరం కూడా ఇవాళ పాలమూరు జిల్లా మనందరికీ తెలుసు. ఎప్పుడు రాజకీయాలు వస్తే, ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు వలసల జిల్లా, కరువుల జిల్లా,
ఇలా పాలమూరు జిల్లా అని చెప్పి ఎప్పటికప్పటి మాట దాట వేస్తూ అధికారం వచ్చినా కూడా దాన్ని మనం అందరం కూడా పాలమూరు రూపురేఖలు మార్చుకోలేకపోతున్నామో, అనుకున్నదంతా ఏ లక్ష్యం అవుతుందో ఆ లక్ష్యాన్ని చేరలేకపోతున్నాం అనేది రాఘవాచారి సార్ గారు కూడా నిష్పక్షంగా ఆ విషయాలన్నీ కులంకుశంగా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మేము తప్పకుండా అంగీకరిస్తున్నాం కాబట్టి అది జరిగే అంతే. కాబట్టి ఇప్పుడు మేము కూడా బాధ్యత ఉంది, మేము కూడా పోరాటాలు చేసినాం. ఇవాళ అవకాశం వచ్చింది, రాష్ట్రంలో మన పాలమూరు బిడ్డకే అవకాశం వచ్చింది. వాస్తవాలే, మన అవకాశాన్ని ఇవాళ సద్వినియోగం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మన ఈ జిల్లా వాసులం అందరం కూడా పార్టీలకు అతీతంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇవాళ ఎవరి ఇష్టానుసారంగా ఒక రాజ్యాంగం కల్పించిన హక్కు, ఓటు హక్కు కాబట్టి ఎక్కడైనా చేసుకుంటాం, ఏమైనా చేస్తాం. కానీ ఇలా అభివృద్ధి విషయంలో కలిసి రావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్నోసార్లు కూడా ఈ మన పాలమూరు వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి మా బాధ్యత కూడా ఇవాళ పెద్దలు చెప్పినట్టుగా ఇలా లక్ష్మీదేవపల్లి ఇలా సాగునీరు తాగునీరు ఒక భవిష్యత్తు మన బిడ్డలకు మన రైతులకు మంచి జరగాలంటే పాలమూరు ఎత్తిపోతల పథకం దాంట్లో భాగమే లక్ష్మీదేవపల్లి. కాబట్టి గత ప్రభుత్వాలన్నీ మనందరూ తెలిసి ఇవాళ ఒకసారి ఎంపీ అయ్యిండు, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవాళ కుర్చేసుకొని కడతామన్నారు, లక్ష్మీదేవపల్లి తల మీద పెట్టుకుంటే అని అసెంబ్లీలో మాట్లాడారు, బహిరంగ సభలలో మాట్లాడారు, ప్రజలు నమ్మే అవకాశం ఇచ్చారు. ఇక దాన్ని విమర్శించదలుచుకోలేదు. కాబట్టి పచ్చి తాగుబోతోడు, పచ్చి మోసకారి. కాబట్టి ఇవాళ ఈ మోసం జరిగింది. కాబట్టి ఇవాళ మనమందరం కూడా మొన్న ఒక ఆమె అంటది, ఆమె ఎన్నికల ముందు మాట్లాడలే మాట, ఎన్నికలు అయిపోయినాక మాట్లాడింది. అంటే ఎంత స్వార్థం ఉంటుంది ఆమె కంటే. ఇవాళ ప్రజలు కూడా ఒక్కొక్కసారి అవకాశాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యం. కాబట్టి మీ అందరు తెలిసి ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నది, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంది. ఇవాళ మేధావులను అందరి పరిగణన తీసుకుంటా ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఉద్యమకారుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎక్కడికక్కడ మనము ఏదైతే ఉందో ఇవాళ గత ప్రభుత్వం ఎక్కడైతే నిర్లక్ష్యం చేసిందో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలన ఇస్తూ ఉన్నాడు. ఆయనలాగా 80 బుక్కులు చదివినాం, 80,000 బుక్కులు చదివినాం, ఇంత అనుభవం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ మీ అందరికి తెలుసు, ఇలా తక్కువ కాలంలో ఈ యొక్క ఆధునితన కాలంలో మానవుని యొక్క జీవితం స్టైల్ ఎట్లా మారిందంటే ఎంత తొందర చేస్తే అంత మంచిగా అని చెప్పి జనార్దన్ వారి బృందానికి, షాద్నగర్ ప్రజలకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. జయశంకర్ను నెలకొల్పుకోవడం అంటే మనం తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ప్రజల యొక్క వికాసం కోసం మనం ఒక మార్గాన్ని నిర్దేశించుకొని ఆ మార్గాన్ని పాటించగలిగిందేది. అంటే వారి ఆశయాలను మనం కొనసాగించే లక్ష్యంలో ఉన్నామని మనం ఇవాళ స్పష్టంగా ప్రకటిస్తున్నాము. ఇవాళ అందుకనే ఖచ్చితంగా ఇది ఒక మంచి రోజు. జయశంకర్ సార్ ఒకటే మాట చెప్పేది, తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడాలి, తెలంగాణ వచ్చేదాకా రాష్ట్ర సాధన కోసం కొట్లాడాలి, తెలంగాణ ఏర్పడినాక తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడాలి అనే మాట వాళ్ళు చెప్పారు. తెలంగాణకు ఇవాళ చాలా అవసరం. ఎందుకంటే కీలకంగా మన రాష్ట్ర ప్రజలు ఒక ప్రజాస్వామిక పాలన కావాలనే ఆలోచనలో మరి కాంగ్రెస్ను గెలిపించి అధికారంలోకి వచ్చింది. కానీ ఈ సందర్భము మరి ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం ఏమో మనకు అనుకూలమైనటువంటి విధానాలు చేసే పరిస్థితి అయితే కనబడటం లేదు. ఒకవైపు బొగ్గు వేలం వేస్తున్నారు, ఇంకొక వైపు ఏమో తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులను తెచ్చి ఇక్కడ గవర్నర్గా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనకేమో కృష్ణా నదీ జలాల పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి మనం షాద్నగర్ వేదికగా మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం, జయశంకర్ గారు చేసిన హెచ్చరికను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం కనబడుతుంది. వారు చెప్పినట్టుగా మనం భావవ్యాప్తి మార్గాల ద్వారా చేసి తెలంగాణ అభివృద్ధి కోసం మనం కూడుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఒక మార్పు ఎక్కడుందంటే గవర్నమెంట్ కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వెలుగులో అభివృద్ధిని సాధించాలనే పట్టుదలతో ఉంది.
కాబట్టి తప్పనిసరిగా అందరం కలిసి తెలంగాణ అభివృద్ధిని సాధించుకోవడానికి ప్రయత్నించవలసిన సమయం ఇది. ఈ సమయంలో జయశంకర్ గారి విగ్రహాన్ని పెట్టుకోవటం అంటే వారి ఆశ చూపిన బాటలోనే మనం ముందుకు సాగి ఈ ప్రాంతాల వికాసం కోసం మనం పూనుకుంటామనేది స్పష్టం చేస్తూ ఉన్నాం. తప్పకుండా కీలకమైన సమయం, సందర్భం ఇది. ఆ సమయంలో జయశంకర్ గారి యొక్క ఆవశ్యకతను మనం తెలుసుకున్నాం. వారు చూపిన మార్గంలో మనం ముందుకు సాగవలసిన అవసరం. జయశంకర్ సార్ గారు వర్ధంతి సందర్భంగా 13వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. వారు తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ఆకాంక్ష. ఇలా తెలంగాణ సాధించుకుంటే ఇవాళ అన్ని విధాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, నిధుల పరంగా వివక్షత గురి చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోవాలని చెప్పినగా తొలి దశ, మళ్ళీ దశ అన్ని ఉద్యమాలు చేపట్టిన గొప్ప వ్యక్తి, నిస్వార్థపరుడు, ఆజన్మ బ్రహ్మచారి. వారి యొక్క సిద్ధాంతాన్ని, వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికే ఇలా జేఏసీ వాళ్ళు, ఉద్యమకారులు అందరూ కలిసి కూడా వారికి నిజమైన నివారణ అర్పించడంతో పాటు విగ్రహ ఆవిష్కరణ విధంగా పెద్దలు కోదండరాం సార్ యొక్క ఆధ్వర్యంలో ఆలోచనలు కాలమైన పెట్టుకోవడం అధ్యయనం వేదిక వారు అందరి సమక్షంలో ఘనంగా వారికి నివారణ అర్పించడం జరిగింది.